Welcome friends, welcome to Shravan Sociology YouTube ఛానల్ అండ్ శ్రవణ్ సోషియాలజీ యాప్. సో మన యాప్ ద్వారా సోషియాలజీకి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, సిడిపిఓ, యూజీసీ నెట్ లాంటికి సంబంధించిన ఎగ్జామ్స్ మనం క్లాసులు చెప్తున్నాం, మీ అందరికీ తెలిసిన విషయమే. సో టీఎస్పిఎస్సిలో సిడిపిఓకి సంబంధించిన ఎగ్జామ్ రీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఆ రీ ఎగ్జామ్కు సన్నద్ధమవుతున్నటువంటి స్టూడెంట్స్ మన దగ్గర దాదాపు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా 2017లో మన స్టూడెంట్స్కి చాలామంది అచీవ్ అవ్వడం జరిగింది. 40+ స్టూడెంట్స్, 42-43 మెంబర్స్ ఉన్నారు, నిన్న సర్వే చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా తప్పకుండా మా వంతు హెల్ప్ చేస్తాం సార్, మేము కూడా ఎవరో ఒకరి సహకారంతో గైడెన్స్ తీసుకునే కదా చదువుకున్నది, మేము కూడా మా తరఫున వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కానీ లేకపోతే ప్రిపరేషన్ టెక్నిక్స్ కానీ స్ట్రాటజీస్ కానీ చెప్తామని వాళ్ళు రెడీగా అంగీకరించడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మీకు ఇద్దరు ఆఫీసర్స్ సిడిపిఓస్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరిని తీసుకురావచ్చు, బట్ ఒక్కొక్కరిని తీసుకొస్తే చాలా కష్టమైతే, ఎందుకంటే 45 మెంబర్స్ ఉన్నారు లాస్ట్ టైం మన దగ్గర 2017. సో వాళ్ళకు ఇద్దరిద్దరితో ఇంటరాక్ట్ పెట్టించినా కానీ 20 ప్రోగ్రామ్స్ అవుతాయి కదా. ఒకరొకరు అయితే 40 ప్రోగ్రామ్స్ అయితే అసలు సరిపోదు, టైం లేదు కదా మనకి. అందువల్ల ఇద్దరిద్దరిని తీసుకొని రావడం జరిగింది. సో ముందు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను, వాళ్ళు మాట్లాడిన తర్వాత మీ డౌట్స్ ఏమైనా ఉంటే అప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. డౌట్ ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో చైతన్య గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నాగిని మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. సో వెల్కమ్ మేడం, వెల్కమ్ టు శ్రవణ్ సోషియాలజీ యాప్ అండ్ శ్రవణ్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్. మీరు అడగగానే మా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మీరు అంగీకరించినందుకు వాళ్ళ తరపున అలాగే మా ఇన్స్టిట్యూట్ తరపున మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉంటుందో తెలుసు. అడగగానే అంగీకరించినందుకు శుభాకాంక్షలు. సో ఈరోజు మా స్టూడెంట్స్ మీతో ఇంటరాక్ట్ కావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీరు 2017లో ర్యాంకర్స్గా ఉద్యోగాలు సాధించారు. అయితే అప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి సిలబస్ అనేది మీతోటే స్టార్ట్, అంతకుముందు వేరే ప్యాటర్న్ ఉండేది. మీరు మాత్రమే ఆ కొత్త సిలబస్ని ఫేస్ చేశారు, ఆ 10 యూనిట్స్ని ఫేస్ చేసి మొత్తం ప్రభంజనం సృష్టించారు. కాబట్టి కొత్త సిలబస్ని మీరు ఫేస్ చేసినప్పుడు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు? హోమ్ సైన్స్ క్వశ్చన్సే కావచ్చు, న్యూట్రిషన్ క్వశ్చన్సే కావచ్చు, సోషియాలజీ క్వశ్చన్సే కావచ్చు, చైల్డ్ డెవలప్మెంట్ క్వశ్చన్సే కావచ్చు, ఇలా డిఫరెంట్ డైవర్సిటీ ఉన్నటువంటి పేపర్ అది. సో ఆ డైవర్సిటీ ఉన్నటువంటి పేపర్లో మీరు స్కోర్ చేయడానికి కారణాలు ఏంటి? అంతమంది పోటీని దాటుకొని మీరు విన్నర్స్గా నిలవడానికి మీకు వ్యక్తిగతంగా దోహదపడ్డ అంశాలు ఏంటి? పోయినసారికి ఈసారికి పేపరు లెవెల్స్ అనేవి చాలా చేంజ్ అయినాయి, చాలా డిఫికల్టీగా సివిల్స్ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ఎలా చదవాలి, ఎలా చదివితే ఆ కాన్సెప్ట్స్ కానీ లేకపోతే ఆ సైంటిస్టుల పేర్లు కానీ లేకపోతే ఆ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ కానీ గుర్తుండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఉద్యోగంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ విషయాలు మా స్టూడెంట్స్కి చెప్తారని ఆశిస్తున్నాము. సో ముందుగా ఐ ఇన్వైట్ నాగిని మేడం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ నేను స్టార్ట్ చేయనా? యా ప్లీజ్ మేడం, ప్లీజ్ క్యారీ ఆన్. మీరు ఎక్కడ చేస్తున్నారు మీ జర్నీ? ఓకే సార్. చైతన్య, గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు నాగమణి అండి, అందరూ నాగిని అని పిలుస్తారు, మా సార్ కూడా నాగిని అని తెలుసు. నేను కోదాడ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కి సిడిపిఓగా వర్క్ చేశాను ఇంతకు ముందు ప్రీవియస్ స్టార్టింగ్ లో. తర్వాత తుంగతుర్తి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కి సిడిపిఓగా పనిచేశాను. ప్రస్తుతం నేను మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ కి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కి డిస్ట్రిక్ట్ కి చైల్డ్ ప్రొటెక్షన్ చూస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ నేను ఉమెన్ ప్రొటెక్షన్ కూడా చూస్తున్నాను ఇన్ఛార్జ్ ఆఫీసర్ గా. నేను 7 సార్ దగ్గర 2017 ఆ బ్యాచ్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ అని చెప్పొచ్చు. నాతో పాటు చైతన్య కూడా నాతో పాటే ఉన్నారు. మేము అప్పటికి ఉద్యోగం, వేరే గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ కూడా క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళము. ప్రతిరోజు ప్రతి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళము. ఎగ్జాక్ట్లీ 5:29, 5:30 టైంకి అట్లా ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళం మేము. మా బ్యాచ్మెంట్ లో చాలా మందికి ఇప్పుడు నాకు కలీగ్స్ గా ఉన్నారు, వాళ్ళందరితో కలిసి పనిచేస్తున్నాము.
ఇక్కడ మనము మీకు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఉద్యోగంలో కూడా జనరల్ కేటగిరీలో బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఉమెన్ వీళ్ళందరికి అందరు కలిసి పోటీ పడుతుంటారు. కానీ ఈ ఉద్యోగానికి బేసికల్ గా ఓన్లీ పోటీ మగపిల్లల నుంచి లేదు. అదొకటి మనకి ప్లస్ అని కూడా అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు జనరల్ స్టడీస్ పేపర్ ని చాలా బాగా చేస్తారు మగపిల్లలు. ఎందుకంటే వాళ్ళకి జనరల్ స్టడీస్ మీద చాలా పట్టు ఉంటుంది ఎక్కువగా. అట్లాగే పేపర్ కూడా ఏది సెకండ్ పేపర్ కూడా ఏదైనా వాళ్ళు చేయగలరు. కానీ ఆ పోటీ లేకుండా మనము ఈ ఉద్యోగంలో దీని చాలా ఒక ప్లస్ పాయింట్ మనకు అనుకోవాలి. ఉద్యోగం అది ప్రిపరేషన్ జరిగేటప్పుడు. అట్లాగే మీకు చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు మీకు చాలా తక్కువ టైం కూడా ఉంది. ఈ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఇప్పుడు మనం చదివాము, అరే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి దాన్ని వదిలేసి మళ్ళా కొత్తగా ఫ్రెష్ గా స్టార్ట్ చేయటం అట్లా కాకుండా, ఇప్పుడు మా బ్యాచ్ లో ఉన్న వాళ్ళల్లో ఎంతమంది అయితే ప్రిపరేషన్ అయ్యి ఉద్యోగాలకి సాధించామో వాళ్ళందరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పిరిట్ తో చాలా రోజులుగా చదివాము. జిఎస్ అంతా పట్టు సాధించి ఉన్న వాళ్ళమే మోస్ట్లీ. మీరు కూడా మీకు చాలా టైం దొరికింది. ప్రీవియస్ రాశారు, అప్పుడు టైం ఉంది, తర్వాత కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక కూడా మీకు టైం ఇచ్చారు. కాబట్టి మీరు టైంని చాలా బాగా యూజ్ చేసుకొని ఇప్పటికైనా పర్వాలేదు. జనవరి 2nd 3rd అనుకుంటా మేబీ, అంతేనండి సార్? జనవరి 1st వీక్ 4th 5th జనవరి 1st వీక్ లో ఉంది మీకు ఎగ్జామ్. మీరు చాలా ప్రీషియస్ టైం మీ ముందు ఉంది, చాలా మంచి టైం ఉంది. ఆ టైం ని మీరు కేటగిరీ వైజ్ గా 10 యూనిట్స్ మీకు సెకండ్ పేపర్ లో ఉన్నాయి. జనరల్ స్టడీస్ అనేది చాలా పెద్దది, అది 1 మార్క్ తో ఉంది, ఇది 2 మార్కులతో ఉంది. కాబట్టి దాన్ని మీరు డివైడ్ చేసుకొని మీరు ఎక్కడ ప్లస్ ఉన్నారు ఎక్కడ మైనస్ ఉన్నారు అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. వేరే వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు మీ కెపాసిటీ ఎంత ఉంది, మీరు ఏం చేయగలుగుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది చెప్పుకోగలిగే వాళ్ళు, చూసుకునేగలిగే వాళ్ళు మీరు ఒక్కళ్ళు మాత్రమే. కాబట్టి మీరు అది ఒకటి లెక్క వేసుకోవాలి. నేను ఎక్కడ ఉన్నాను, నేను ప్రస్తుతం నా పరిస్థితి ఎక్కడ ఉంది, నేను ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి అనేది ఒకటి లెక్కన వేసుకొని మీరు చదవటం స్టార్ట్ చేయాలి. దాన్ని ఎంత కరెక్ట్ గా చదవాలి అంటే మనస వాచన కర్మణ అంటాం కదా, అది మనసు మొత్తం లగ్నం చేసి మన కర్మ కరెక్ట్ గా చేయాలి. అలా చేస్తే మాత్రమే మనం ఉద్యోగాలు సాధించగలుగుతాము. ఇంకొకటి విషయం ఏంటంటే ఈ సిలబస్ ఈ రోజు మీరుకి ఏమంటారు అంత వండి పెట్టిన ఇస్తరాకు. అప్పటికి మాకు సిలబస్ మీద కరెక్ట్ అవగాహన లేదు. శ్రవణ్ సారు ఆ సబ్జెక్ట్ అంతా తీసుకువచ్చి ఆయన చదువుకొని వచ్చి నోట్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చి నల్గొండ నుంచి పాపం ట్రావెల్ చేసుకొని పొద్దున్నే ఎర్లీ అవర్స్ లో చలికాలంలో వచ్చి క్లాస్ స్టార్ట్ చేసేవాళ్ళు. మేమందరం కూడా చాలా ఒక్క నిమిషం లేట్ అయితే ఒక్క నిమిషం ఒక బిట్టు వేస్ట్ అయిపోద్దేమో, ఒక క్లాస్ వేస్ట్ అయితే మేము ఏమైనా మిస్ అయిపోతామేమో అన్నట్టుగా చదివినాం. ఆ క్లాసెస్ వినేవాళ్ళము. చాలా చిన్న ప్లేస్ లో చాలా ఎక్కువ మంది పోటీ పడేవాళ్ళము. ఆ ముందు ప్లేస్ లో కూర్చోవాలి, వినాలి. అట్లాగే డౌట్స్ కూడా వచ్చేవి మాకు. ఆ డౌట్స్ కూడా ఉండి క్లియర్ చేసేవాళ్ళు. నోట్స్ కూడా మేము చాలా బాగా ప్రిపేర్ చేసుకున్నాము. నోట్స్ కూడా మీరు అందరూ కూడా ఆ పని అంటే ఒక టీచర్ ఏం చేస్తారు అంటే 10 పుస్తకాలు వెతికి జిస్ట్ తీసుకొచ్చి మనకి ఇస్తారు. ఆ జిస్టును కూడా మనం కరెక్ట్ గా చదివి ఎగ్జామ్ లో పెట్టకపోతే మనం ఇంకా దానికి మనం ఉద్యోగానికి అర్హులం కాదనమాట. అదొకటి గుర్తు పెట్టుకోవాలి మనం. అంటే మనకు అర్హత ఉంది అంటే ఎగ్జామ్ కి మనము అప్లికేషన్ పెడితే అర్హత ఉన్నట్టు కాదు. దానికి మనం ఎంత ఎఫర్ట్ పెట్టాము అనే దాని మీద మనకు అర్హత వస్తుంది. అట్లాగే ఇప్పుడు మీకు 10 యూనిట్లు ఉంటాయి. దాంట్లో కొన్ని మంచి ఈజీ యూనిట్స్ ఉన్నాయి సబ్జెక్టులు. వాటిని మీరు ఎలిమినేట్ చేసుకొని వీటికి మనం టైం ఎంత ఇవ్వాలి. హార్డ్ గా ఉన్నాయి, కొంచెం మీకు తెలియని సబ్జెక్ట్ ఉంటుంది. జిఎస్ చదువుతున్నప్పుడు జిఎస్ లో జనరల్ స్టడీస్ లో ఉన్న వాటితో కంపేర్ చేసుకొని చదవచ్చు. కొన్ని మీరు ఇట్లా రెండు కలుపుకొని చదువుకోవచ్చు. దాంట్లో విటమిన్స్ ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి, అది కొంచెం కవర్ అవుతుంది మీకు. ఇంకా సొసైటీ, సమాజము, కులాలు, కుటుంబము ఇవన్నీ కూడా చాలా ఈజీ. మనము ఎట్లా అంటే అవి రోజు మనము నిత్య జీవితంలో నడుస్తున్నది అనమాట. నిత్య జీవితంలో మనం దాంతో పాటు కలిసి బతుకుతున్నాం కాబట్టి చాలా వరకు మనకి తెలిసి ఉంటుంది. తెగలు, నాగరికత, దాంట్లో ట్రైబల్ అంటే ఆరోగ్యము, దాన్ని ఏమంటారు వ్యాక్సిన్స్,
మనకి ఇంకొకటి ఏంటంటే పథకాలు ఉన్నాయి. ఇప్పుడు అది జిఎస్ లో కూడా చదువుతాము, ఇది దీంట్లో కూడా వస్తున్నాయి. అవి కొన్ని కొన్ని అట్లా చూసుకోవాలి, మనం ఏ రెండు కలిపి చదువుకోవాలి. అక్కడ ఏమి మనం కలిసి చదువుతున్నాము, ఇక్కడ ఏం చదువుతున్నాము, అవన్నీ కలుపుకొని చూసుకోవాలి. చూసుకుంటే సార్ మేడం వాయిస్ కాల్ వచ్చింది సార్. ఇప్పుడు వినిపిస్తుందండి వాయిస్? ఓకే ఓకే. చైతన్య ఇప్పుడు ఓకే మేడం. నేను కరెక్టే చెప్తున్నాను మీకు వాళ్ళకి. అది ఒకటి మనం చూసుకోవాలి. తర్వాత మనకి కూడా జిఎస్ లో కూడా 14 సబ్జెక్టులు ఉంటాయండి. మీరు లెక్కేసుకొని చూసుకుంటే అన్ని, అంటే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జనరల్ హిస్టరీ, తర్వాత జనరల్ స్టడీస్, డేటా, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇట్లా ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటే 14 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు అవన్నీ కూడా పెట్టుకొని ఏది ఏది నేను ఎక్కడ ఉన్నాను, ఏ టైం దేనికి ఎంత టైం కేటాయించాను, ఇప్పుడు జిఎస్కి ఎంత టైం కేటాయించాను, ఒక రోజులో నేను ఎన్ని గంటలు చదువుతున్నాను. నేను రోజు పొద్దున 6 గంటలకు లేస్తున్నాను, సాయంత్రం 11 గంటలకు పడుకుంటున్నాను, దీంట్లో టైం ఎంత వేస్ట్ చేస్తున్నాను, ఎంత టైం జిఎస్కి కేటాయిస్తున్నాను, ఏ మార్కుకి ఎంత కేటాయిస్తున్నాను, మళ్ళీ ఎంత టైం సబ్జెక్ట్ కేటాయిస్తున్నాను, నా దగ్గర ఉన్న మెటీరియల్ ఏంటి. ఇప్పుడు యుద్ధానికి పోయేవాడు ఆయుధాలు ఏమీ లేకుంటే యుద్ధానికి పోతే ఎంత పొరపాటో, మీ దగ్గర మీకు సబ్జెక్ట్ మీద అవగాహన, అంటే మీరు ముందు ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే మొత్తం మీ సిలబస్, ఆ సిలబస్ మొత్తం చాలా సార్లు చదివితే మీకు అవగాహన వస్తుంది. మా సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను, నాకేం తెలుసు, నాకేం తెలియదు, నేను ఏం నేర్చుకోవాలి, కొత్తగా నాకు తెలియంది ఏంటి, నేను కొత్తగా వాటి కోసం ఏమంటే మెటీరియల్ తయారు చేసుకోవాల్సింది ఏంటి అనేది మనకు ఒక అవగాహన వస్తుంది సిలబస్ చదివితే. దాన్ని పక్కన పెట్టుకొని నేను టైం ఎంత ఇస్తున్నాను, నాకు ఎంత టైం ఉంది, నేను ఎంత టైం ఇస్తున్నాను, ఆ టైంలో నేను జిఎస్కి ఎంత టైం కేటాయిస్తున్నాను, సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయిస్తున్నాను, ఈ మొత్తం మనం డివైడ్ చేసుకోవాలండి. డివైడ్ చేసుకొని ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మనం విద్యార్థులంలాగా, ఇప్పుడు ఉద్యోగార్థులం అంటే విద్యార్థులం అన్నట్టు, ప్రతి విద్యార్థికి ముఖ్యంగా కావాల్సింది క్రమశిక్షణ, నిబద్ధత, దాంతో పాటే ఒక టైం టేబుల్, కాన్సన్ట్రేషన్, ఈ 4 ఖచ్చితంగా ఉండాలండి. క్రమశిక్షణ లేకుండా, నిబద్ధత లేకుండా, టైం టేబుల్ లేకుండా అసలు మనం ఏది కూడా ముందుకెళ్ళలేము. ఈరోజు మనము 10:30కి ఆఫీస్కి వెళ్ళాలంటే 9:45కి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే నేను 45 నిమిషాల ట్రావెల్ని తీసుకొని ఇంకో 10 నిమిషాల ముందే వెళ్ళగలగాలి. అట్లా కాకుండా 10:30కి ఆఫీస్ కంటే నేను 10:30కే బయలుదేరితే నేను చేరుకోలేను కదండి. అట్లాగే మీరు చూసుకొని ప్రతి ఒక్కటి కూడా ఏదైనా సరే మనం నీకు 100 ఉద్యోగాలు ఉండనియండి, మనకు కావాల్సింది ఒక ఉద్యోగం. ఆ ఉద్యోగానికి మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు కష్టపడుతున్నాం. ఈరోజు ఉద్యోగం రావాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, డిగ్రీలో ఎంఎస్డబ్ల్యూ ఉండాలి, సోషియాలజీ ఉండాలి, హోమ్ సైన్స్ ఏదో ఒకటి ఉండాలి, పీజీ ఉన్న వాళ్ళు ఉన్నారు. దీనికోసం మనం 22 ఏళ్ళు కష్టపడ్డప్పుడు ఈ ఎగ్జామ్ కోసం మనం ఎన్ని గంటలు కష్టపడుతున్నాం, ఎంత ఇస్తున్నాం, ఇది 80 ఏళ్ల జీవితాన్ని ఇస్తున్నప్పుడు మనం దానికి ఏం చేస్తున్నాం అనేది ఒకటి మనకి ఒక అవగాహన ఉండాలండి. దానికి మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం. ఇప్పుడు ఎవరు వరంగల్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి రావాలంటే 148 కిలోమీటర్లు నడవాల్సిందే కదండి, కార్ డ్రైవ్ చేసుకొని రావాల్సిందే. అట్లాగే మనం చేయాలి. అక్కడ ఎగ్జామ్ దాకా రావాలంటే మనం ఏం చేస్తున్నాం, ఆ ట్రావెల్ ఎంతవరకు కరెక్ట్గా చేసామనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను చేసేటప్పుడు అండి, నేను అప్పటికి గవర్నమెంట్ టీచర్గా ఉన్నాను. ఆ టీచర్గా ఉంటూ ఆ జాబ్ చేసుకుంటూ శ్రవణ్ సార్ క్లాసుల కోసం నా ఇల్లుకి చాలా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. 30 కిలోమీటర్ల దూరంలో వచ్చి క్లాసు 5:30 వరకు విని తర్వాత అయిపోయి మళ్ళీ జాబ్కి వెళ్ళేదాన్ని. అవన్నీ కష్టాలు మీకు లేవు అనుకోవాలి. ఒక విధంగా చెప్పింది, చాలా మంది ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎగ్జామ్స్ కోసం వదిలేసిన వాళ్ళు ఉంటారు. అంటే మీరు నెలకి 30,000 రూపాయలు సంపాదించేదో 20,000 15,000 సంపాదించేది వదిలేశారు. అంటే మీ టైం వాల్యూ దీనికి ఇస్తున్నారు. అప్పుడు టైంని మీరు మనీతో కొలమానం చేసినా ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేది మీకు తెలిసి ఉండాలి. అంతేనా శ్రవణ్ సార్? ఎగ్జాక్ట్లీ మేడం. అంతా 2017 సీన్ అంతా మళ్ళీ కళ్ళ ముందు తీసుకొచ్చారు మీరు. అంత పొద్దున తెలిసి ఉండాలి. 4:30కే క్లాస్ పెట్టుకోవడం. ఇంకొకటి ఏంటంటే మాకు అప్పుడు ఇంటర్వ్యూ ఉందండి. మాకు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ కూడా మేము ప్రిపేర్ కావాల్సి వచ్చింది. అప్పుడు నాగేశ్వర సార్ గాని, ఇంకొక శ్రీనివాస్ గారు గాని చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళకందరికి కూడా ఇప్పుడు మేము మళ్ళా ఎదురుపడి మేము సార్ ఇది మాకు ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పే అవకాశం మాకు రాలేకపోయింది. కానీ
మేము చాలా మాకు వాళ్ళు కమిట్మెంట్ తోటి మాకు ప్రతి అవును ఒక్కరికి 2-3 ఇంటర్వ్యూలు తీసుకొని చాలా అవును ఎఫర్ట్ పెట్టారు వాళ్ళు. ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ లో కూడా ఏది ఇది ఇప్పుడు ఏంటి ఆరోగ్యం విషయంలో ఉన్న సబ్జెక్ట్ ఒక చాప్టర్ ఉన్నప్పుడు మా బ్యాచ్ లోనే ఒక ఆమె ఏఎన్ఎం నర్స్ ఉండేవాళ్ళు. ఆమె అవును చెప్పారు 3-4 క్లాసులు. శ్రీలత మేడం. శ్రీలత మేడం అది తను ఉమెన్ చాలా ఓరియంటెడ్. బాగా చెప్పారు, ఉమెన్ ఓరియంటెడ్ ఇష్యూస్ ఆమె అన్ని చెప్తే ఇంకా బాగా చెప్పారు. కనెక్ట్ చాలా అవుతుంది. నైస్. మా బ్యాచ్ స్టూడెంట్ మా క్లాస్ చెప్పారు. ఒక ఉమ్, 4-5 క్లాసులు తీసుకున్నారు తను. మేము అవును. ఇంకా ఎంత ఆత్రం ఉండేదంటే పొద్దుపూట క్లాస్కి వచ్చేవాళ్ళము, ఎప్పుడన్నా సాయంత్రం పూట క్లాసులు పెడుతుంటే సార్ పర్మిషన్ అడిగి వచ్చి ఆ సాయంత్రం క్లాసులు కూర్చునే వాళ్ళము. సండే ఫుల్ డే ఎందుకంటే క్లాస్, సండే ఫుల్ డే సాటర్డే క్లాసులు. ఫుల్ డే క్లాస్. మార్నింగ్ వచ్చిన మనుషులము సాయంత్రం నైట్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. బాక్స్ అక్కడే, టిఫిన్ అక్కడే. ఉమ్, భలే చాలా అంటే కష్టపడ్డారు అప్పుడు, మీరు బాగా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డాము. ఆ కష్టానికి ఫలితం ఏంటంటే ఈ ఉద్యోగము ఒకటి గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం అండి. ఇప్పుడు మనం ఏ ఉద్యోగమైనా కూడా ఇప్పుడు ఉద్యోగం గురించి కూడా తెలవాలి, పనితీరు గురించి కూడా తెలియాలి. ఇది గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం ఒకటే కాదు, జీతము కూడా పక్కకు పెడితే సర్వీస్ చేసే ఉద్యోగం అండి. ఎంత చక్కని సర్వీస్ అంటే ఇప్పుడు నేను మన చైతన్య గారు నా కలిగి తను ఐసిడిఎస్ సెక్షన్ కు ఉన్నారు. ఒక బ్లాక్ లెవెల్ ఆఫీసర్ అంటే ఈక్వల్ టు ఆర్డీఓ లెవెల్ ఆఫీసర్ అంటే అంత అధికారం ఉండకపోవచ్చు కానీ ఆ లెవెల్ ఆఫీసర్ తను తను ఐసిడిఎస్ సెక్షన్ కు ఉన్నారు. నేను ఐసిపిఎస్ సెక్షన్ కు ఉన్నాను. అంటే నేను డిప్యుటేషన్ మీద ఐసిపిఎస్ సెక్షన్ చేస్తున్నాను. నేను చాలా పెద్ద జిల్లాకి మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ కి చేస్తున్నాను. 40 లక్షల జనాభా. ఈ జనాభాలో రోజు రెగ్యులర్ కేసెస్ ఎన్ని కేసెస్ ఉన్నాయి అంటే ఒక అర్ధ గంట నేను టైం వేస్ట్ చేస్తే ఒక అమ్మాయికి హెల్ప్ చేసేది మిస్ అవుతానేమో అనుకునేంత ఇదిగా ఉన్నాయి. మళ్ళీ ఒక అమ్మాయికి మీరు వర్క్ చేస్తున్న ప్లేస్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉన్న ఏరియా. ట్రాఫికింగ్ మైగ్రేట్ పీపుల్ ఎక్కువ ఉంటారు. మైగ్రేట్. మీకు ట్రాఫికింగ్ ఎక్కువ ఉంటారు. మీరు చాలా ఇబ్బంది ఉండే ప్లేస్ ఇది. అత్యధికంగా సిసిఐస్ ఉన్న జిల్లా దేశం మొత్తంలోనే సిసిఐస్ అండ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్న జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. ఇట్లాంటి వర్క్ చేస్తున్నా కూడా నా పైయర్ ఆఫీసర్స్ తోటి మంచి వర్క్ చేయించాం అనే అప్రిషియేషన్ కంటే సాయంత్రం వచ్చేసరికి మంచిగా పనిచేసాం ఈ రోజు అన్న తృప్తి చాలా మిగులుతుందండి. మేడం చాలా కూడా ఒక చిన్న డౌట్, మీరు క్లాస్ తీసుకున్నప్పుడు మనం ఏమైనా బుక్ రిలీజ్ చేసామా మార్కెట్ లోకి? ఓన్లీ నోట్స్ మీద డిపెండ్ అయ్యామా? మేము నోట్స్ మీద అండి. మన నోట్స్ బయటకు వచ్చింది అప్పుడు ఎవరి దగ్గరికైనా చేతికి? లేదు. అందువల్లనే మనకి ఎక్కువ సక్సెస్ కాగలిగినాం అప్పుడు. మా నోట్స్ మేమందరూ కూడా మీ సొంతంగా రాసుకున్న నోట్స్లే అండి. ఎన్ని పేజీలు రాసి ఉంటారు మేడం? ఎన్ని పేజీలు రాసి ఉంటారు? అది 2 పెద్ద నోట్స్ 2 అయిపోయాయి. అసలు ఆయన అక్కడ క్లాస్ చెప్తుంటే ఆ క్లాస్ మేము కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, మా చేతులు రాస్తూనే ఉండాలి. అది మా బ్రెయిన్ లోకి పోవాలి. అంటే 5 పంచేంద్రియాలు పనిచేయాలి. అయితే మేడం ఈసారి ఏం జరిగిందంటే లాస్ట్ టైం 2022లో ఎగ్జామ్ జరిగినప్పుడు ముఖ్యంగా ఈఓ పోస్టుల్లో బుక్ చదివి ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే 2 ఇయర్స్ దాటింది కదా, ఇప్పుడు 2 ఇయర్స్ లో చాలా డేటా చేంజ్ అయింది. న్యూట్రిషన్ లో కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ లో కావచ్చు, సోషియో ఎకనామిక్ సర్వే కావచ్చు, చాలా ఇష్యూస్ అంటే ఎవ్రీ యూనిట్ లో కూడా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు 2010 ఆర్డీఏ మీకు చెప్పినప్పుడు 2010 ఆర్డీఏ, 2022లో చెప్పింది 2020 ఆర్డీఏ చెప్పాను. ఇప్పుడు 2024 ఆర్డీఏ ఉంది. అప్పుడు వైటమిన్ బి రిక్వైర్మెంట్ వేరు, ఇప్పుడు వైటమిన్ బి రిక్వైర్మెంట్ వేరు. సో ఈ అప్డేట్స్ ఒక 20-30 మార్కులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి ఈజీగా. అందువల్ల మేము ఈసారి మార్కెట్లోకి బుక్ ఇవ్వకుండా మా పిల్లలకే చదువుకుంటామా అని యాప్లో పెట్టేస్తే వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, సార్ మాకు కళ్ళు నొప్పులు వేస్తున్నాయి, మాకు కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అంటే నేను పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే మన యాప్లో ఉన్న మన స్టూడెంట్కి మాత్రమే బెనిఫిట్ అవ్వాలని నేను పెట్టాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా శ్రవణ్ సార్ మీకు. 2013 బ్యాచ్ లో హైయెస్ట్ రిటర్న్ మార్క్స్ సార్ నాది. హైయెస్ట్ రిటర్న్ మార్క్స్ నావి 2013 బ్యాచ్ కి. అయితే అదే బ్యాచ్ కి నేను ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఇంటర్వ్యూలో తక్కువ మార్కులో పడి 1/2 మార్కుతో ఉద్యోగం పోగొట్టుకుని నేను 5 ఇయర్స్ వెయిట్ చేశాను. 0.2 మార్క్స్ కాస్ట్ ఎట్ 5 ఇయర్స్. 0.25 మార్క్స్ నేను వెయిట్ చేసింది 5 సంవత్సరాలు. ఈ రోజు నేను నా బ్యాచ్ వాళ్ళు నాకంటే 5 ఇయర్స్ ముందు ఉన్నారు. నేను 2017-18 బ్యాచ్ లో ఉన్నాను. నేను మాట్లాడాను మేడం మొన్న రేణుకా మేడం తోటి, ఇక్కడ మా రామన్నపేట సిడిపిఓ మమత శైలజ మేడం. రేణుకా గారు ఇప్పుడు నాతో పాటు నేను మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ లోనే వర్క్ చేస్తున్నారు.
అడిగాను, అడగగానే వెంటనే ఇమీడియట్ గా రెడీ సార్, ఏ టైం అయినా ఓకే అన్నారు. పిల్లల్ని మోటివేట్ చేద్దాము తను మీలాగనే. 2013 బ్యాచ్ సార్ తను. అవును అవును. నేను అదే బ్యాచ్ కి పావు మార్కుతో ఉద్యోగం పోతే దాదాపు 5 సంవత్సరాలు సీనియారిటీలో వెనుకబడి ఉన్నాను ఇప్పుడు. చూడండి అది ఎంత ఒక ఫినాన్షియల్ మార్కు మీరు 20-30 మార్కుల గురించి మాట్లాడుతున్నారు. ఒక్క మార్కు హాఫ్ మార్క్ కూడా క్రైటీరియా అండి ఉద్యోగంలో. అవునవునవును. ఇప్పుడు మీతో మాట్లాడడానికి నెక్స్ట్ రెడీగా ఉన్న చైతన్య మా టైంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. లేదు, సెకండ్ అనుకుంటాము. సెకండ్ ర్యాంకర్. సెకండ్ ర్యాంకర్. తనకి ఇంటర్వ్యూలో మార్కులు అసలు ఇయ్యలేదు, మరి ఏం జరిగిందో తెలియదు. ఓవరాల్ గానైతే సరే వాట్ ఎవర్, అది పక్కన పెడితే సెకండ్ ర్యాంకర్ తను. సెకండ్ ర్యాంకర్ తను ఎటు ఇప్పటికి నా కళ్ళ ముందు కూర్చుంది ఆ రూమ్ లో. తను ఎటు ఆ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి ఎడ్జ్ కి తను కూర్చునేది, రైట్ సైడ్ కి ఎడ్జ్ కి నేను కూర్చునేదాన్ని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ప్లేస్ లో కూర్చునేది. ఒకటే ప్లేస్, మేము ప్లేస్ మారలేదు. ఆ ప్లేస్ ఎక్కడ వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నా మళ్ళా బ్రేక్ టైమ్ లో వచ్చి అక్కడ కూర్చునే వాళ్ళం. మీకు ఐడియా ఉందో లేదా మేడం, ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నటువంటి ఫస్ట్ సిరీస్ లో కూర్చున్న అందరికి వచ్చినాయి ఉద్యోగాలు. సిడిపి ఫస్ట్ లైన్ లో కూర్చున్న వాళ్ళందరికి. మాకు అంటే సార్ మేము లాస్ట్ ట్రిప్ అయినా మాకు కూడా వచ్చాయండి. అలా అని కాదు అనేది. అంటే చెప్తున్నా అంత పోటీ ఉన్నది మాకు. మా టైంలో మాకు చాలా పోటీ పడ్డాము. ఆ పోటీకి తగ్గట్టే కూడా సాధించాము. మేము ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము. ఎట్లా అంటే మాది అప్పుడు ఉన్న వాళ్ళు 66 మందిలో మేము కలిస్తే మేము అప్పటి నుంచి ఎప్పుడు కోచింగ్ నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నాము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మీ బ్యాచ్ లో కూడా మీరు బ్యాడ్ లక్ ఏంటంటే ఆఫ్లైన్ క్లాసులు కాకుండా ఆన్లైన్ క్లాసులు చాలా మందికి చాలా వాళ్ళ ముఖాలు తెలియకుండా ఉండి ఉంటాయి. మీరు నెక్స్ట్ బ్యాచ్ లో సెలెక్ట్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. అది మేము అట్లా ట్రావెల్ చేసి ఉదయ ఉంది తను ఇప్పుడు దేవరకొండ మన చింతపల్లి సిడిపిఓ ఉన్నారు. తను స్వప్నప్రియ ఉన్నారు. మా దగ్గర ఇప్పుడు నల్గొండ డిఎంఓగా చేస్తున్నారు అనిత, తను ఉన్నారు. తర్వాత ఇంకా ఎవరు పద్మ ఉంది, తను మెదక్ తను పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మన కామారెడ్డి వైపు పనిచేస్తుంది, నిజామాబాద్ వైపు పనిచేస్తున్నారు, బోధన్ వైపు పద్మ ఉంది. ఎంత మంది పారిజాత నాతో పాటు సేమ్ కోదాడే అండి. తను కూడా తను నేను కలిసే చేస్తున్నాము. సౌందర్య నిజామాబాద్ లో ఉన్నారు తను. తర్వాత ప్రియాంక, రేష్మ, మందా రేష్మ, వీళ్ళందరూ కూడా మేమందరూ కూడా మళ్ళా కలిసి ఎప్పుడు మీటింగ్ జరిగినా కలుస్తుంటాము. ఇది అసలు ఒక ఎట్లా అంటే ఆ రోజు నుంచి అప్పటి నుంచి ఇప్పుడు వరకు జర్నీ చేయటం ఇదే కలిసి. ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తాము? ఇంకా నాకు 16 సంవత్సరాల జర్నీ ఉంది. వీళ్ళందరితో మేబీ చెప్పలేం సార్. తనకు ఉంటుంది, చైతన్యకు ఉంటుంది ఖచ్చితంగా. చైతన్యకు ఉంటుంది. మా అంటే ఇప్పుడు మా ముందు 2013 బ్యాచ్ ఉంది కదా సార్, చాలా పెద్ద బ్యాచ్ అది. చైతన్య ఏడీ అవ్వాలి, ఎందుకంటే నేషనల్ అవార్డు విన్నర్ కూడా. అవును, తనకి ₹1,00,000 వచ్చాయి. పార్టీ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మేడం అంటే ఎంట్రన్స్ లో సెకండ్ ర్యాంక్ అంటే సబ్జెక్ట్ లో మాత్రమే టాలెంటెడ్ కాదు, సర్వీస్ లో కూడా అవార్డు కొట్టింది, నేషనల్ అవార్డు. అవునవును, అది అప్రిషియేట్ చేయాల్సిన అంశం. మేము తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? ఒకసారి మా పిల్లలకి క్లారిటీ ఇవ్వండి. మీ నోట్స్ నేను మార్కెట్ లోకి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా, బుక్ కేవలం మా స్టూడెంట్స్ వరకే పెడదాం అనుకుంటున్నా. ఏమంటారు? కాదు, ఇప్పుడు ఒక మాట వినాలి. అంటే ఒక మాట సార్, ఏమంటే మేము నా క్లోజ్ ఫ్రెండ్ నేను స్వప్నప్రియ పద్మ పక్కనే కూర్చొని అంతకు ముందు చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ అయినా మా నోట్స్ షేర్ చేసుకోలేము. ఎందుకు అంటే ఆ ఒక్క మార్కు తోటి ఎక్కడ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటామో అన్న భయం మాకు. అంటే ఇప్పుడు కామన్ గా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనం 150 మార్కులు ఉన్నాయనుకోండి, అన్ని సీలు పెట్టుకుంటూ వచ్చినా కూడా 60 మార్కులు వస్తాయండి. తప్పకుండా 50 నుంచి 60 మార్కులు వస్తాయి. తర్వాత వచ్చే ప్రతి ఒక్క మార్కు మన భవిష్యత్ అండి. మేడం మీకు అసలు టైమే దొరకలేదు. నాకు క్లాసులు చెప్పడానికి కూడా మాకు టైం లేదు. ఆర్డరీ బరికి ఎగ్జామ్స్ పెట్టారు, క్లాసులు చెప్పడం నోట్స్ రాసుకోవడం వరకే కంప్లీట్ చేసినాము. ఎగ్జామ్ ముందు 3 days ముందే చెప్పిన సోషల్ వర్క్ యూనిట్ కూడా, లాస్ట్ యూనిట్. డైరెక్ట్ క్వశ్చన్స్ దిగడం కూడా ప్లస్ అయింది మనకి, అది చాలా వరకు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మేము పోయినసారి వీళ్ళకు ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వలేదు, టైం లేదు వీళ్ళకి కూడా. ఈసారి ప్రతి టాపిక్ మీద అంటే ఒక 100 టాపిక్స్ ఉంటే సిలబస్ లో ప్రతి టాపిక్ మీద 50 బిట్స్ ఇస్తున్నాం. ప్రతి టాపిక్ మీద క్వశ్చన్ అయితే మీ అప్పటి ఎగ్జామ్ కి ఈ ఎగ్జామ్ కి అడిగే విధానంలో చాలా చేంజెస్ వచ్చినాయి మేడం. చాలా పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇస్తున్నారు, క్వశ్చన్స్ ట్విస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పోయినసారి గ్రూప్ 1 లో గోల్కొండ కవుల సంచిక అనకుండా గోల్కొండ పండితుల సంచిక అన్నాడు.
చిన్న పదం మార్చాడు, అంటే ట్విస్ట్ ఇస్తున్నాడు. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉందా లేదా అంటే సార్ మనకి ఇప్పుడు బట్టి కొట్టి రాసే వాళ్ళకి, అర్థం చేసుకుని రాసుకునే వాళ్ళకి దాని గురించి పరిపూర్ణంగా తెలిసి ఉండాలి. కవులు పండితులు ఒక్కటి పర్యాయ పదాలను తెలిసి ఉండాలి కదా సార్ మనకి. అంటే నేనేమంటున్నట్టు అంటే ఆన్సర్ తెలవడంతో పాటు సబ్జెక్ట్ ఉండడంతో పాటు ప్రజెన్స్ ఆఫ్ మైండ్. ఈ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఎప్పుడు వస్తుంది? బిట్స్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. అవును ఎర్రర్స్ ఎక్కువ అవుతాయి, అందుకే బిట్స్ పెట్టాము. తర్వాత మళ్ళీ ఫైనల్ గా ఆన్లైన్ టెస్ట్ ఒకటి పెడుతున్నాము. సో ఇది చైతన్యం తీసుకుందాం. అమ్మా ఒకసారి నా ఫైనల్ మాట ఒకసారి మీకు కంక్లూజన్ చెప్తున్నాను. మీ మేడం అమ్మా మేడం మేడం ఏమన్నా ఇంటరాక్ట్ అవుతుంది మా స్టూడెంట్స్ ఒక 10 నిమిషాలు. ఓకే చైతన్య మాట్లాడండి ప్లీజ్. ఓకే చైతన్య గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చైతన్య గారు వెల్కమ్ అండి. అగైన్ క్లాస్ రూమ్ లోకి వెల్కమ్. మీలాంటి స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లో ఎంత ఎక్కువ ఉంటే అంత క్లాస్ చెప్పాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నువ్వు సెకండ్ ర్యాంక్ అచీవ్ అవడంతో పాటుగా నేషనల్ లెవెల్లో బెస్ట్ ఉమెన్ ఎంప్లాయర్ అవార్డు కూడా తీసుకున్నందుకు 2022 ఐ థింక్ 2022 బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఫ్రమ్ ది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. కృతజ్ఞతలు. నేను చాలాసార్లు మీకు చెప్పుంటా కూడా, మీరు ఈ క్లాస్ వినడమే కాదు, మీ తర్వాత మీ జాబ్ కూడా సర్వీస్ లాగా ఉండాలి, సర్వీస్ మోటో ఉండాలని చాలాసార్లు డిస్కస్ చేసినాం మనం సబ్జెక్ట్ క్లాస్లో కూడా. ఆ మాటల్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినందుకు రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడంతో పాటు మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీ జర్నీ ఎలా కొనసాగింది. ఇంకోటి ఏంటంటే డియర్ స్టూడెంట్స్, ఇక్కడ డిఫరెన్స్ అంటే ఐ మీన్ చైతన్య గారితో పాటు చైతన్య వాళ్ళ మదర్ కూడా సిడిపిఓగా సర్వీస్ ఇచ్చారు. వాళ్ళ మదర్ కూడా సిడిపిఓగా సర్వీస్ ఇచ్చారు. సో ఆ ఇన్స్పిరేషన్ తోటే చైతన్య సిడిపిఓగా రావడం జరిగింది. యాక్చువల్గా మేము అనుకున్నాం ఫస్ట్ ర్యాంక్ అని, మేమే కాదు క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అప్పుడు చైతన్య ఫస్ట్ ర్యాంక్ వస్తుందని. సో కాకపోతే ఏంటంటే ఎనీవే ర్యాంక్స్ అనేవి మ్యాటర్ కాదు. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు అంత స్కోర్ సాధించడానికి, సక్సెస్ కావడానికి కారణం ఏంటి, ఈ నోట్స్ ఎలా చదవాలి, బుక్ మార్కెట్లోకి ఇవ్వడం బెటరా, లేకపోతే పిల్లలకే మానవ యాప్లో ఉన్న స్టూడెంట్స్కే కన్ఫైన్ చేయడం బెటరా, నోట్స్ రాయడం వీళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, మొత్తం అంతా కొడితే 600 పేజీల నోట్స్ ఉంటుంది, దాన్ని రోజుకో 10 పేజీలు 15 పేజీలు రాసుకుంటే అయిపోతుంది. కాకపోతే ఏంటంటే రెడీమేడ్గా అలవాటు అవ్వడం, బుక్ను చూసి అలవాటు అవ్వడం, అండర్లైన్ చేసుకుంటూ పోవడం, రాసే స్కిల్ తగ్గడం, రాసే ఓపిక లేకపోవడం, ఇవన్నీ కారణాలు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఎలా అయితే ఎగ్జామ్ అచీవ్ అవ్వచ్చు. మీకంటే అప్పుడు 65 పోస్టులు ఉండే, మీరు పోటీ పడ్డారు, 40-45 సాధించారు. కానీ ఈసారి పోస్టులు తక్కువ ఉన్నాయమ్మా, 23 ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మల్టీజోన్ 1 అని మల్టీజోన్ 2 అని ఇచ్చారు. అలాగే మీరు సెండ్ చేసిన మన గ్రూప్ లో అంటే మీ బ్యాచ్ లో సెలెక్ట్ అయిన సిడిపిఓల నంబర్లన్నీ సెండ్ చేశారు కదా, వాళ్ళందరితో మాట్లాడాను. ఆల్మోస్ట్ 43-44 అయ్యారు. అలాగే 2013 వాళ్ళు కూడా ఉన్నారు 12 మెంబర్స్, వాళ్ళతో కూడా మాట్లాడాను. మీతోటే స్టార్ట్ ఈరోజు ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల మీద మా స్టూడెంట్స్ కి కొంచెం ఓరియంటేషన్ ఇచ్చి ఇప్పుడు ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళలో ఖచ్చితంగా ఆ దిశగా వాళ్ళు ముందటికి వెళ్ళేందుకు మీ తోడ్పాటు అందించాలని కోరుతున్నాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం నాగిని మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ఓకే, అందరు పార్టిసిపెంట్స్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్. అందరికి వినిపిస్తుందా? నా వాయిస్ క్లియర్ గా ఉందా? వినిపిస్తుంది, క్లియర్, ఇట్స్ క్లియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నేనైతే ఫస్ట్ నుంచే చెప్తాను, మేడం లాగా నేను వేరే లాగా కాదు. కానీ ఇంకా మేడం ఏంటంటే ఓవరాల్ గా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఎంత స్పోర్టివ్ ఉండాలి, మోటివ్ ఉండాలని చెప్తారు మేడం. కానీ నేను చెప్పేది మాత్రం మా బ్యాచ్ ఎస్పెషల్లీ, ఎందుకంటే 2017 నోటిఫికేషన్ వచ్చేసేసి క్లబ్బింగ్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ ఏంటంటే మన సోషల్ వర్క్, సోషియాలజీ, హోమ్ సైన్స్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ అన్ని కలిపి ఒకే ప్లాట్ఫామ్ లో పెట్టి ఎగ్జామ్ పెట్టారు. అంతకుముందేమో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ వేరు, కానీ 2017 ఎగ్జామ్ వచ్చేసేసి ప్యాటర్న్ వచ్చేసేసి మొత్తం అందరికి అన్నిటి మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఒకటే సిలబస్, కామన్ సిలబస్ పెట్టారు. ఇది మనకి మీరు గమనించే ఉండొచ్చు, నోటిఫికేషన్ వచ్చేసేసి సెప్టెంబర్ 2017 లో పడింది. కానీ డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ మాత్రం అప్పుడు ఏమీ ఇవ్వలేదు. మీకేంటి అని అంటే అప్రాక్సిమేట్లీ ప్రాబబుల్లీ ఈ మంత్ లో పెట్టచ్చు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి అలా ఇస్తున్నారు. కానీ పాత నోటిఫికేషన్స్ వల్ల మాకు అలాంటి ఎగ్జామ్ డేట్ పెట్టకపోవడం వల్ల
అది దసరా టైం, దివాళీ టైం. ఎలా అంటే అందరూ ఫెస్టివల్ మూడ్ లో ఉండేవాళ్ళు. ఒక 2 months అంతా. తర్వాతకి నవంబర్ లో యాక్చువల్ గా స్టార్ట్ అయింది. అక్టోబర్ అంతా ఏంటి వెకేషన్ లాగా అయిపోయేది. నవంబర్ నుంచి మాకున్నది ఏంటి, నవంబర్ లో సిలబస్ స్టార్ట్ అయిపోయింది. నిజంగా సార్ అయితే ఎంత కష్టపడ్డారు అని అంటే రోజు నల్గొండ నుంచి 3 అలారం పెట్టుకొని వచ్చేవాళ్ళు. అసలు మేము అనుకునేది, నేను దిల్సుఖ్ నగర్ నుంచి అశోక్ నగర్ కి రావాలి. నేను 3 o'clock లేచి అక్కడి నుంచి బస్ దొరకడం ఎంత ఇబ్బంది అయ్యేదో మాకు. అదంతా పక్కన పెట్టేసేస్తే మా ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసేసి December 7th 7th or 10th కి ఇచ్చారు. ఏమని, January 2nd కి ఎగ్జామ్ ఉంది అని ఆల్ ఆఫ్ సడన్ గా December 10th కి అనౌన్స్ చేశారు. December 10th కి అనౌన్స్ చేసేసరికి మేము అందరం ఇంత తక్కువ టైంలో అసలు 1 month కూడా లేదు, ఎలా అని అందరం ఏది టిఎస్పిఎస్సి దగ్గరికి వెళ్ళి ధర్నాకు కూడా వెళ్ళాం మేము అందరం. సార్ గుర్తుందా సార్ మీకు? అవునవును, ధర్నాకి వెళ్ళారు. ధర్నాకి వెళ్ళి మాకు డేట్ ఎక్స్టెండ్ చేయండి అది ఇదని మన గంటా చక్రపాణి గారు ఉండే అప్పుడు చైర్మన్ గా. అప్పుడు వెళ్ళి అడిగాం కూడా, కానీ లేదు అలా ఎలా వేస్తాము డేట్ అంటే ఈ రోజుల వరకు మీకు నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ పెట్టట్లేదని కంప్లైంట్ ఉంటే మీకేమో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత మీకేంటి బాధ అని సార్ మాట్లాడారు కూడా, మాతో ఇంటరాక్ట్ అయ్యారు కూడా. సార్ చైతన్య 1 minute, మీరు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు, ఏ ప్రాజెక్ట్ కి చేస్తున్నారు సిడిపిఓగా? నేను చెప్పడం మర్చిపోయాను. నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ చెర్ల ప్రాజెక్ట్ అని మీకేమన్నా అంటే దాదాపు చాలా మంది వినకపోవచ్చు. మా ఈ మండలం అనేది భద్రాచలం అవతల, పర్ణశాల అవతల ఉంటది, బార్డర్ టు ఛత్తీస్గఢ్, కంప్లీట్లీ బార్డర్ టు ఛత్తీస్గఢ్. ఎప్పుడు ఎన్కౌంటర్ న్యూస్ లో ఉండేది మా చెర్లనే ఉంటది. ఎన్కౌంటర్స్ ఎప్పుడు ప్రతిసారి ఎన్కౌంటర్స్ బ్రాంచ్ లో. మేము అలాంటి ప్లేస్ లో వర్క్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు మన యాప్ లో నోట్స్ పెట్టాం కదా, దాన్ని ఎలా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా నోట్ మేకింగ్ చేసుకోవాలి, మీరు ఎలా చేశారు? ఏంటి అని అంటే ఇప్పుడు మీకు ఏంటంటే చాలా ఇప్పుడు మనకి ఒక బుక్ రిలీజ్ అయింది అని అంటే అందులో ఉన్న కంటెంట్ అంతా ఎంతమంది ఆస్పిరెంట్స్ ఉంటారో అంతమంది షేర్ చేసుకుంటారు. దానివల్ల ఎవరు లాస్ అవుతారు? ఫస్ట్ మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. ఎవరు లాస్ అవుతారు? మనమే లాస్ అవుతాం. ఇప్పుడు మా బ్యాచ్ లో మనకి ఎన్ని ర్యాంక్స్ ఎందుకు ఇప్పుడు మనకి 1 ర్యాంక్ 2 ర్యాంకులు రావడం కాదు, మనకి 40 members అంటే అసలు ఎంత సక్సెస్ అన్నట్టు. మామూలు సక్సెస్ కాదు, అవుట్ ఆఫ్ 60. ఇది ఎందుకు జరిగింది అని అంటే కేవలం మన నోట్స్ బయటికి వెళ్ళకపోవడం వల్లనే. ఎగ్జాక్ట్లీ, కేవలం అది ఓన్లీ 1 రీజన్ ఏంటి అని అంటే మన నోట్స్ బయటికి వెళ్ళలేదు. మన నాలెడ్జ్ ని మనమే ఎలా అంటే మనం కష్టపడ్డాము, దానికి ఫ్రూట్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు. అది అంతే. దాన్ని మనం ఇప్పుడు షేర్ చేయడం వల్ల ఇప్పుడు మనం ఒక బుక్ రిలీజ్ చేస్తే ఏమైందంటే, నాకు మీరు 2022లో ఎగ్జామ్ రాసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, అని అందరూ బుక్ చదువుతున్నారు, అందరికి బుక్ ఉంది కదా, ఇందులో ఎంత మందికి అసలు ఇప్పుడు మీ దగ్గర కట్ ఆఫ్ మార్క్ వచ్చేసేసి అందరు పెట్టేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 150కి ఎగ్జామ్ అయితే కనుక అందరు 120లలో ఉంటే అసలు 120, 130 వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు. అసలు ఎంత కాంపిటీషన్ ఉంటుంది అంటే అంత హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కానీ అదే మీకు బుక్ మీద ఉంటే కనీసం మనకి వేరియేషన్ అనేది ఉంటది. మీరు బుక్ అనేది నేనైతే ప్రిఫర్ చెయ్యను అసలు. ఇప్పుడు ఇప్పుడు సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే, ఇప్పుడు అందరు వెళ్తారు కోచింగ్ సెంటర్లోకి వెళ్తారు అందరూ, కానీ మన నోట్స్ ప్రిపరేషన్ లో మనకు ఒకటి ఉంటుంది, అది మన సీక్రెట్. అయితే ఏంటంటే మన నోట్సే.
ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్కువ మార్కులు ఇప్పుడు సిడిపిఓ ఉద్యోగం రావాలంటే సెకండ్ పేపర్ లో ఎక్కువ స్కోర్ చేయాలి. అది సీక్రెట్, ఓపెన్ సీక్రెట్, అందరికి తెలిసిన విషయమే. ఆ పేపర్ 2 ఎట్లా ఎక్కువ స్కోర్ చేయాలి అది మా వాళ్ళకి చెప్పండి. మీరు ఎట్లా చేశారు, వీళ్ళు ఎలా వెళ్ళాలి అంటే ఎగ్జాక్ట్ గా మీరు చేసినట్టు చేస్తేనే వస్తాయని కాదు. విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక రకమైన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఒకరు సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఒకరు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, ఒకరు రకరకాలుగా ఉంటారు. బట్ ఇన్ జనరల్ గా వాట్ ఈస్ ద రైట్ వే టు గెట్ మోర్ మార్క్స్ ఇన్ సెకండ్ పేపర్ 300కు? మీరు పోయినసారి చూస్తే, పోయినసారి ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా, అందులో ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ రైట్ 303 టాపర్, స్టేట్ టాపర్. ఎందుకంటే ఆ క్యాన్సిల్ అయిన ఎగ్జామ్ లో స్టేట్ టాపర్ మా స్టూడెంటే. అందులో 23 పోస్టులు ఉంటే దాదాపు నాకున్న సమాచారం మేరకు 11 నుంచి 12 మంది స్టూడెంట్స్ ఇప్పుడు లైవ్ లో కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వద్దన్నారు, సార్ ఎందుకు క్యాన్సిల్ అయిన ఎగ్జామ్స్ మా నేమ్ చెప్పకండి సార్ బాగోదు అంటే, వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేసి వాళ్ళ పేరు కూడా చెప్పట్లేదు. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఏంటి, వాట్ ఈస్ ద వే టు గెట్ సక్సెస్? మోర్ మార్క్స్ ఎట్లా రావాలి, ఎక్కువ మార్కులు ఎట్లా రావాలి, ఆ విషయం చెప్తాను. క్లాస్ ని బాగా వినాలి. క్లాస్ లో చెప్పే నోట్స్ ని, పాయింట్అవుట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోవాలి. మీరు ఎంత మంచి నోట్ డౌన్ చేసుకుంటారో అంత బాగా వచ్చేస్తారు. మీరు ఎవ్రీడే మీరు సిలబస్ పేపర్ ని చదవాలి. సిలబస్ ని ఎవ్రీడే మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ ని చదవాలి. రోజు సార్ మాతోనే చదివించారు. ఫస్ట్ ఎగ్జామ్ ఒక చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం అందులో ఉన్నదంతా రాపిచ్చేవాళ్ళు. ఫస్ట్ పేజ్ లో ఒక ఫస్ట్ 2 పేజెస్ రాపిచ్చేవాళ్ళు కదా సార్. అవునవును, రాపిచ్చారు సార్, అయితే రాపిచ్చారు మాతోనే. రాపిచ్చి దాన్ని ఎగ్జామ్ అలాగే చైతన్య ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ ముందు 15 రోజులు జరిగిన డైనమిక్స్ అంటే మన చివరి 2 యూనిట్లు ఎగ్జామ్ ముందు చెప్పుకున్నాం. న్యూట్రిషన్, సోషల్ వర్క్ ఇంపార్టెంట్ ఏరియా. ఎందుకు అంటే మన నోట్స్ బయటికి లీక్ అవుతుంది, హాస్టల్లో పిల్లలు షేర్ చేసుకుంటున్నారు. సో ఈ రెండని ఆపుదామని చెప్పిన కదా, ఆ డైమెన్షన్ చెప్పండి. స్ట్రాటజీ నా స్ట్రాటజీ మా వాళ్ళకి అర్థం కావట్లేదు, సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు. లేదు మనము నోట్స్ షేర్ చేస్తున్నా కొద్దీ డైల్యూషన్ అయిపోయింది, డైల్యూట్ అయిపోతూ ఉంటది. మన దగ్గర మన నోట్స్ ఉంటే మనకి కాన్ఫిడెన్స్ ఉంటది. ఇంకోటి ఏంటంటే, అరే మీకు ఇన్సెక్యూరిటీ అనేది మీకు లాస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ లో చాలా బుక్స్ ఉన్నాయి, బుక్ వచ్చేసేసింది. అదే ఇప్పుడు అలా కాదు. ఓన్లీ మన స్టూడెంట్స్, మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ దగ్గర మాత్రమే అప్డేట్స్ ఉన్నాయన్న విషయం అందరికి వచ్చేసింది, క్లారిటీ. అది ఏంటి అని అంటే, మన నోట్స్ లో ఉన్నంత కంటెంట్ నేను ఇంకెక్కడ చూడలేదు. అసలు నేను ఇంకెక్కడ చూడలేదు. ఎందుకనంటే నేను అంటే ఎలా చెప్పొద్దో తెలియదు. నేను అప్పుడప్పుడు ఏం చేస్తుంటానంటే, కొన్ని నాకు బోర్ కొట్టినప్పుడు క్లాసెస్ కి వేరే ఇన్స్టిట్యూట్ లో ఏది 2-3 days ఫ్రీ అని అంటారు కదా, అలా వెళ్ళి వస్తూ వింటూ ఉండేదాన్ని. కానీ సబ్జెక్ట్ మీద ఉన్నంత కమాండ్, మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ కమాండ్ ఇంకెక్కడ నేను చూడలేదు. నాకైతే అనిపించింది అలా. నాకు ఇంకా వేరే చెప్పలేను, నాకైతే అలా అనిపించింది. అదే ఇంకా నేను బయటికి వెళ్ళను కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు నేను యూనివర్సిటీలో టీచ్ చేసేటప్పుడు ఇవన్నీ ఉంటాయి మాకు. రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, మెడికల్ సోషల్ వర్క్, సైకియాట్రిక్ సోషల్ వర్క్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇదంతా మా కరికులం లో ఉంటుంది. అందువల్ల అంత కమాండ్ ఈ రోజు నేర్చుకుని అవును. ఏంటి అని అంటే, మీరు చెప్పింది మేము యాజ్ ఇట్ ఈజ్ గా మేము అది ఇప్పుడు మాకు ఎగ్జామ్ ఇది జాబ్ వచ్చిన తర్వాత జాబ్ కోర్స్ ట్రైనింగ్ అని ఉంటుంది బెంగళూరులో, బెంగళూరులో నిప్సిడ్ లో ఇస్తారు, బెంగళూరు. అక్కడికి వెళ్ళినప్పుడు నాకైతే శ్రవణ్ సార్ నోట్స్ ఎక్కడైనా షేర్ చేశారా అని అనిపించేది వాళ్ళకి. అక్కడ ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ సిండ్రోమ్స్ ఇది మన ఉంటాయి కదా, మన బిహేవియర్ చేంజెస్ ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలలో, బిహేవియర్ చేంజెస్. ఏంటంటే ఈ బిహేవియర్ చేంజెస్ అన్ని అక్కడ అలానే యాజ్ యూజ్ గా మనకి క్లాస్ ఎలా చెప్పేదో సార్ అక్కడ అలానే చెప్తూ ఉండేది.
అబ్బా అరే, ఈ- మాకు ఇంత కంటెంట్ ఇచ్చారా సార్ అని నాకు చాలా అనిపించేది అసలు. అది నేషనల్ అసలు ఇన్స్టిట్యూట్ అది. ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అది ఏంటంటే నేషనల్ పిల్లలు. ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. Yes. నిప్సిట్ అది బెంగళూరు. మనకి ఏంటంటే నిప్సిట్ బెంగళూరు అదేంటంటే మనకి అది సౌత్ మనకి రీజన్ జాబ్ లో ట్రైనింగ్ కోర్స్ అక్కడే కదా, అవునవును. అవును 30 days. 30 days ట్రైనింగ్ మేడం. ఓకే అదే మరి చైతన్య. నిప్సిట్ ఢిల్లీ కూడా ఉంటుందండి, అజ్కాస్ లో ఉంటుంది. అంటే అక్కడ కూడా మేడం ట్రైనింగ్ క్లాస్. హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీ, ఢిల్లీ బ్రాంచ్ ఆఫీస్ రీజనల్ ఆఫీసెస్ మొత్తం నేషనల్ వైడ్ గా ఉన్నాయి. 5 ఏమో ఉన్నాయి. గౌహతిలో ఒకటి, 4 regions లో ఇండియాకి ఉంటాయి. సంబంధించి South బెంగళూరులో ఒకటి. భువనేశ్వర్ ఒకటి, గౌహతి ఒకటి, బెంగళూరు ఒకటి. ఓకే ఇంకోటి మనము చైతన్య మేడం, సార్. నాగమణి మేడం, మనం క్వశ్చన్స్ ఇన్వైట్ చేద్దామా స్టూడెంట్స్ నుంచి? సార్ తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి ఒకటే క్వశ్చన్, ఒక్కసారి అడగండి. ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే మీరు మేడం వాళ్ళతో ఏమైనా సలహా సూచన, మీరు డైరెక్ట్ అంటే మీ పర్సనలైజ్డ్ ఇష్యూ ఏమైనా మాట్లాడాలనుకుంటే, అంటే మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని మేము వరుసగా ఇన్వైట్ చేస్తాము. సో మీరు అడిగేటప్పుడు కూడా మీరు ఎవరినైనా అడగొచ్చు మేడం వాళ్ళని, ఎందుకంటే అంతా మనదే ఫ్యామిలీ అంతా. ఓకే, ఇదంతా మాకు కేవలం కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనే కాకుండా మాకు ఒక అనుబంధం ఉండేది. 2017 బ్యాచ్ అయినా, 2013 బ్యాచ్ అయినా. సో కాబట్టి మీరు ఎవరినైనా, ఇద్దరు మేడం వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాగిని మేడం హైలీ డైనమిక్, చైతన్య మేడం వచ్చేసి హైలీ అకాడమిక్. అందుకు డిఫరెంట్ గా ఉండాలని ఇద్దరు. సార్ డైనమిక్ కూడా ఆమె, మా యూనియన్ లీడర్. మీ యూనియన్ లీడరా? మేడం ఓకే ఓకే. అవును, ఇంకొకరు ప్రణీత అని ఒకరు ఉంటారు, గ్రూప్ 1 చదువుతుందంట. మొన్న 1 week బ్యాక్ 10 days బ్యాక్ కాల్ చేశారు. వాళ్ళు కూడా మన స్టూడెంట్ అన్నట్టు, నాకు ఐడియా లేదు ఎవరు, ప్రణీత సంథింగ్ ఎవరు అన్నారు. సో ఎనీవే 2013 బ్యాచ్ సార్. లేదు మేడం, మీ బ్యాచ్ 2017. నాకు గుర్తు చేసిర్రు కూడా, తనని ఇట్లా పిల్లర్ దగ్గర కూర్చునేదాన్ని సార్, మీరు చూస్తే గుర్తుపడతారని చెప్పారు. అవును సార్, అతనికి యాక్సిడెంట్ అయింది అనుకుంటా సార్. అదే ఆ మధ్యలో ఒకసారి చేశారు. సో ఎనీవేస్ స్టూడెంట్స్, మీరు మేడం వాళ్ళ టైంని యూటిలైజ్ చేసుకోండి. పాపం వాళ్ళు పొద్దు నుంచి ఆఫీస్కి పోయి మళ్ళీ మన కోసం టైం కేటాయించారు. సో ఎవరైతే డౌట్స్ అడుగుంటారో వాళ్ళ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని ఇన్వైట్ చేస్తాను. మనం మేడం వాళ్ళకి కృతజ్ఞత చెప్పి వాళ్ళని పంపించిన తర్వాత అప్పుడు మన యాప్ గురించి, కోచింగ్ గురించి మాట్లాడుకుందాం. సో లెటస్ ఫస్ట్ ఐ ఇన్వైట్, ఇక్కడ ఆర్డర్ ప్రకారం పిలుస్తాను. విన్నర్స్ అజ్ అనే నేమ్తో ఉందండి. మీరు 2 సార్లు పిలుస్తాం, నెక్స్ట్ వెళ్ళిపోతాం. విన్నర్స్ అజ్ వినబడుతుందా? ఓకే, నెక్స్ట్ లతా గారు, లతా శ్రీలత గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, క్వశ్చన్స్ అడగట్లేదు. లతా శ్రీలత గారు, మీరు మ్యూట్ లో ఉంటే మీ మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. అందరూ డియర్ పార్టిసిపెంట్స్, మీ మ్యూట్ ఎవరైతే అడుగుతున్నారో క్వశ్చన్ వాళ్ళు ఆన్ చేసుకోండి మ్యూట్ ని. లతా గారు. నెక్స్ట్ మౌనిక గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. పేరు చెప్పండి అమ్మా, ఎవరు? మౌనిక సార్. మేడం, ఓకే, యూ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ది మేడమ్స్. అదే సార్, ఇప్పుడు మేడం పేపర్ 2 దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఆల్ టాపిక్స్ పైన చేయాలి సార్. అంటే లైక్ ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ ఉంది, న్యూట్రిషన్ ఇలా ఉంది కదా సార్. నన్ను అడగండి మేడం, నేను అందుబాటులో ఉంటాను. మేడం వాళ్ళని అడిగేటి అడగండి. అయితే దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలో కొంచెం చెప్తారేమో అన్నట్టుగా ఉంది. అండ్ లైక్ డాటా ఉండింది, లైక్ సైంటిస్టులు ఉన్నారు ఇలా, అండ్ లైక్ దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కడ మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకోగలుగుతాము అన్నట్టుగా. ఓకే, ప్లీజ్ రెస్పాండ్ మేడం. బేసికల్ గా ఒక మాట ఏంటంటే అమ్మా, ఇప్పుడు మీకు మొత్తం మీ సార్ నోట్స్ ఒక 600 పేజీలు ఉంటుందా? 600 పేజీలు ఉంటుంది. మీరు ఒకసారి బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఒకసారి మొత్తం క్లాస్ విన్నారు, రెండోసారి మొత్తం చదివిన తర్వాత ఒకసారి బిట్స్ ప్రాక్టీస్ చేయండి. బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఎంత క్లారిటీలో ఉన్నారు, ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఏ టాపిక్ మీద మీకు గట్టి పట్టు ఉంది, ఎక్కడ వదిలేశారు, ఎక్కడ మీరు రికగ్నైజ్ చేయలేకపోతున్నారు,
డేటాలో ఎంత వీక్ ఉన్నారనే ఒక అవగాహన మీకు వస్తుంది. ఒకసారి ఓకే క్లాస్ ఓకే విని ఒకసారి చదివిన తర్వాత ఒకసారి బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే మేడం. అండ్ ఇంకోటి మేడం తర్వాత ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది మంచి టాపిక్, ఇది చెడ్డ టాపిక్, దీంట్లో కవర్ అవుతుంది, దీంట్లో కవర్ అవ్వదు అనేది మనం ఏమి లేదు అసలు. ఓకే మనకున్నది 10 టాపిక్స్, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే అనుకోవాలి. ఎక్కడ ఒక్క మార్క్ తోటే పోతుంది అన్నది కదా మనం ఉద్యోగం. ఇప్పుడు ఇందాక అవును చైతన్య మేడం. గారు ఏం చెప్పారు, నువ్వు 120 అందరికీ వస్తే 120లో మరి మీరు ఎట్లాగా ఉద్యోగం సాధిస్తారు? అదే అదే మేడం. ఓకే కాబట్టి ఎక్కడ ఒక్క మార్క్ కూడా మిస్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు మనం. ఇప్పుడు నీకు 10 టాపిక్లు ఉన్నాయిరా, 10 టాపిక్ అవును మేడం. సోషియాలజీ నువ్వు పర్ఫెక్ట్ గా చదివితే 2 మార్క్స్ 120 అవును గెయిన్ చేసావో లేక 110 గెయిన్ చేసావో అనుకుందాము. 110 ఓకే 110 ఎంత అవుతాయి? 220 మార్కులు 220. అవుతాయి. నువ్వు ఎంత గట్టిగా చదివితేనో తప్ప 100 మార్క్స్ స్కోర్ చేయలేవు. ఎక్కడ? జిఎస్ లో అవును 100 కి బిలో 90 100 టాప్ అని అర్థం. 90 టు 100 మధ్య అంటే నువ్వు 70 నుంచి 90 మధ్య ఉంటావు జిఎస్. ఓకే. అంటే నువ్వు జిఎస్ లో అంత కష్టపడితే 90 వస్తున్నాయి, ఇక్కడ నీకు 220 వస్తున్నాయి. ఇది ఎంత కష్టపడితే నీకు అంత మార్కులు వస్తాయి కదా. అవునవును జిఎస్ వ్యాస్ట్ సబ్జెక్ట్, అందుకే ప్రతి ఒక్క టాపిక్ ని ప్రతి మూల కొన చదవాలి. చదవటం కాదు, ఒక్కసారి నోట్స్ నువ్వు చదవటం స్టార్ట్ చేస్తే ఆ నోట్స్ ని తప్ప ఇంకా వేరే నోట్స్ లకు పోకూడదు. ఆ నోట్స్ ని ఒక్కటికి 2-3 సార్లు నీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ కనబడగానే ఆన్సర్ నీ కళ్ళ ముందు కనబడాలి. ఆప్షన్ కాదు, ఆన్సర్ నీ కళ్ళ ముందు కనబడాలి. ఎస్. అట్లా చదవాలి. అండ్ పేపర్ 1 చాలా డైనమిక్ గా ఉంది కదా మేడం. అంటే లైక్ దాన్ని మనం ఇప్పుడు ఈ షార్ట్ టైమ్ లో దాన్ని ప్రిసైజ్ గా చేసి చదవడం ఎలా? అంటే ఈ అన్ని షార్ట్ టాపిక్స్ టైం కవర్. ఎక్కడిది? నువ్వు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి చదువుతున్నావు కదా, నోటిఫికేషన్ ముందు అవును నుంచి మేడం. ఉన్నావు కదా. అవును మేడం. అంటే ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ రివిజన్ చేయడానికే 3 months పడుతుంది. ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. ఐ మీన్ లైక్ 15 టాపిక్స్ ఆల్మోస్ట్. చైతన్య మీరు చెప్పండి ఎట్లా చదవాలి ఇప్పుడు? కాదు 3 నెలలు అంటే ఎంత పెద్ద టైము? ఇప్పుడు మీకు 3 months, సరే సెప్టెంబర్ తీసేసి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కంప్లీట్ 3 months కదా. మీకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ క్లియర్లీ మీకు తెలుసు కదా. మేము 1 month అనౌన్స్మెంట్ నేను ఎంత చదివాము అట్లా కూడా కాదు. మీది ఏంటి అని అంటే నీకు నెక్స్ట్ మంత్ ఈ నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉందని చదువుకోవాలి అంతే ఎప్పటికప్పుడు. ఇంకోటి ఏంటంటే మీరు జిఎస్ అనేది మీరు ఎంత చదువుతున్నారు ఏంటి అనేది ఎలా అంటే మనకి ప్రాక్టీస్ పేపర్సే చేయాలి. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తేనే బిట్స్ చేస్తేనే ఇప్పుడు మీకు సార్ వాళ్ళు మంచి ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఎగ్జామ్స్ ఖచ్చితంగా బిట్స్ ఇస్తున్నారు, పేపర్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ. అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ని ఇది ప్రాక్టీస్ చేయండి అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జిఎస్ లో ప్యాటర్న్ కూడా ఎలా మారింది అని అంటే అన్ని క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం అయిపోయింది అంతే కదా. అన్ని ఏ ఇయర్ కి ఆ ఇయర్ కి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు లేదు అసలు. ఎలా అంటే అదే క్వశ్చన్ ని మీకు ఎంత బాగా తెలుసు అనేది అన్ని 5 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఎస్, అందులో మీకు ఎంత కమాండ్ ఉందనేది ఆల్ ద అబోవ్ టు చూస్ అబోవ్ అని అంటారు, చూస్ ఆల్ అంటారు, 2 and 3 అంటారు, 3 and 4 అంటారు. మీకున్నది ఒకటే సబ్జెక్ట్ కానీ మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు అనేదే ఉంది అక్కడ. అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ పర్ఫెక్షన్ అండ్ ప్రాక్టీస్ అంతే. మీకు కావాల్సింది పర్ఫెక్షన్ అంతే. అంతే మీరు చూడండి ఒక్కసారి జిఎస్ పేపర్స్ ఇప్పుడు మనకి జరిగిన ఒక 10 ఎగ్జామ్స్ అని ఉంటాయి, ఒక 22 నుంచి చూసుకుంటే అవునా. ఎందులో చూసినా కానీ కూడా మీకు క్వశ్చన్ ఎక్స్టెండెడ్ క్వశ్చన్స్, రైట్, వెరీ లెంతీ క్వశ్చన్స్. ఆ లెంతీ క్వశ్చన్స్ కూడా ఏంటి అని అంటే మీ టైం ని తినేయడం కోసం చదవడానికి అయిపోతుంది అవునా. అందులో అడిగేది కూడా ఏంటి అని అంటే చూస్ ద రైట్ ఆన్సర్, చూస్ ద డిలీట్ ద విచ్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. అలాంటి సరి అయినది ఏంటి సరి కానిది ఏంటి ఎక్కువ అడుగుతున్నారు అవునా. ఇప్పుడు మనకి
ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో హార్డ్లీ 5 క్వశ్చన్స్ వస్తాయి. మనకి ఇచ్చిన క్వశ్చన్స్ లో ఒక ఏదో ఒకటి ఇస్రో ఏదో ఒకటి లాంచ్ చేసింది అనుకున్నాము. ఆ లాంచ్ చేసిన దాని మిసైల్ దాని మీద దానిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ని అడుగుతున్నారు. అవునా? అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని క్యారెక్టరిస్టిక్స్ మీరు ఎంత పర్ఫెక్ట్ ఉన్నారని చూస్తున్నారే తప్పితే ఇంకా బియాండ్ దట్ పోవట్లేదు కదా. మీరేంటి అంటే మీకు తెలిసిందే ఎంత పర్ఫెక్ట్ ఉన్నారు, మీ వే ఆఫ్ ఆన్సరింగ్ ఎంత అక్యురసీగా ఉందనేది చూసుకోవాలి. అది చెక్ చేసుకోవాల్సింది మీరు అంతే. ఇంకా ఎక్కువ గ్రాప్ చేయకండి. ఎక్కువ గ్రాప్ చేస్తే ఇంకా అది డైల్యూట్ అవుతుంటది. మీదున్న దాని మీదనే మీ పర్ఫెక్షన్ అండ్ అక్యురసీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఎందుకనంటే మనం ఒక్క ఆప్షన్ తీసుకోకపోయినా, ఇప్పుడు ఏబిసి అండ్ డి అని ఉంది, అందులో ఏది ఒక్కటి తీసుకోకపోయినా మనకి ఆన్సర్ తప్పే కదా. అవునవును. నంబర్ ఆఫ్ రివిజన్స్ ఎక్కువ చేయాలి నెంబర్ ఆఫ్ మీరు ఎగ్జామ్ అయిపోయేసరికి మినిమం ఒక 5,000 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్. మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు క్వశ్చన్ ఆన్సర్ మీరు ఎట్లా వస్తుంది, క్వశ్చన్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఆన్సర్ మీరు ఎట్లా దాంట్లో ఎట్లా ఆన్సర్ ఇన్పుట్ చేయొచ్చు అని చూసుకోవాలి. ముందు ఆప్షన్ ఆన్సర్స్ కాకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే మనకి ఎట్లా ఆన్సర్ వస్తుంది అట్లా ఆన్సర్ మనకి వచ్చి ఉండాలి. చిన్నప్పుడు మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండే గుర్తున్నాయా? అవునవును మేడం. అంటే ఆప్షన్స్ చూడకుండానే ఆన్సర్ తెలిసి ఉండాలి. మనకి చిన్నప్పుడు ఒకటి కెమిస్ట్రీ ల్యాబ్ మీద ఉంటుంది, మీరు చదివారనుకుంటా అందరు. ఏమంటారు, నువ్వు చదివింది నువ్వు మర్చిపోతావు, నువ్వు చూసింది నీకు గుర్తుంటుంది, నువ్వు చేసింది నీకు తెలుసు అని. గుర్తుందా? ఎవరైనా బైపీసీ వాళ్ళు ఉన్నారా? వాళ్ళకు మనం రాసుకుంది మనకి గుర్తుంటుంది. ఎప్పటికీ మన నోట్స్ మనకి మాత్రం ఎవ్వరికి పోకూడదు. ఒక్కటే అమ్మా, నేను యాప్ లో పెట్టిన నోట్స్ రాసి ప్రాక్టీస్ బిట్స్ చేస్తే మీరు రేస్ లో ఉన్నట్టే. నేను రాయలేను, నేను చదవలేను, నా ఓన్ నోట్స్ నేను రాయలేను, నేను బుక్ చదివితే పాస్ అవుతాను, ఇంపార్టెంట్ ఇవి చదివితే పాస్ అవుతాను అన్నోళ్ళు బ్లఫే. సార్ ఇంకొక చిన్న సబ్మిషన్ కూడా ఇక్కడ ఏంటంటే, మీరు ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఉద్యోగం వచ్చేదాకా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చాక ఎవరికి ఎంత ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ ని బట్టి ఏమమ్మా చైతన్య అంతేనా? సీనియారిటీ లిస్ట్ లో ఫస్ట్ ఉంటావు, సెకండ్ ఉంటావు, సీనియారిటీని బట్టి ప్రమోషన్ ఉంటుంది. ర్యాంక్ ఈవెన్ మీరు జాయిన్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని మీ సీనియారిటీని చేస్తారు, సీనియారిటీని చూస్తారు తల్లి. మీరు అదంతా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు నాకంటే 8 మంది ముందు ఉంది చైతన్య అంటే, ఆ ఏడీ పోస్ట్ లోకి వచ్చాక వీలుంటే ఛాన్స్ ఉంటే నేను వస్తా. ఏడీ నోటిఫికేషన్ రావచ్చు మేడం, నెక్స్ట్ ఇయర్ లో వచ్చే ఛాన్స్ ఉందంట. అసిస్టెంట్ డైరెక్టర్ రిక్రూట్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ విన్నీ క్రియేషన్స్. ఆవిడ పాప ఏడుస్తుందట, కొంచెం అడగనియండి తొందరగా. పాపం అమ్మ మెసేజ్ పెట్టారు. ఎవరమ్మా అడగండి, ఎవరు పాప ఏడుస్తుంది అంటున్నారు? ఎవరు? రాణి గణేష్. ఎవరమ్మా ఈ రాణి గణేష్? మీరు ఏదో రిక్వెస్ట్ పెట్టారు, మీ డౌట్ ఏంటో అడగండి అమ్మా తొందరగా. రాణి గణేష్. ఓకే, షీ ఈజ్ నాట్ రెస్పాండింగ్. నెక్స్ట్ వన్ ఎవరున్నారు? నెక్స్ట్ విన్నర్. గుడ్ ఈవినింగ్ అమ్మా, రాణి గణేష్. ఓకే అమ్మా, అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఏం లేదు సార్, మేడం ఇప్పుడు క్వశ్చన్స్, మేడం మీరు సార్ నోట్స్ ప్రిపేర్ అయ్యారు కదా, అంటే సార్ నోట్స్ మీద నమ్మకంతో రిస్క్ అయినా నేను చాలా రిస్క్ ఫుల్ గా తీసుకున్నాను కోర్సు, అంటే ఫైనాన్షియల్ గా. కాకపోతే నా డౌట్ ఏంటిదంటే, తెలుగు అకాడమీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ ఇవి కూడా ప్రిపేర్ అవ్వాలా మేడం? మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే, ఒకసారి 636 పేజీలు ఉంది. ఒకసారి వినండి, సార్ నోట్స్ 636 పేజీలు ఉంది.
తెలుగు అకాడమీ బుక్స్ మొత్తం ఎంత 1036 1000 అబౌవ్ ఉంటాయి పేపర్లు. ఇప్పుడు మనం సార్కి ఫీజు ఎందుకు కట్టామంటే ఆ అయితే బుక్స్ అన్ని చదివి దాంట్లో నాకు జస్ట్ తెలిసి నోట్స్ తయారు చేసి అన్ని క్రోడీకరించి రాస్తారు. ఇంకా ఆయన రాసిన అయితే పని మళ్ళీ మనం మనం ఇంకా రిపీట్ చేయడం ఎందుకు? అయితే ముందు అమ్మా, మేడం మీరు ముందు మన నోట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో నోట్స్కి వెళ్ళండి అమ్మా. ముందు మన నోట్స్ కంప్లీట్ ఓకే చేయండి. సార్. ముందు మన నోట్స్ కంప్లీట్ చేసినాక టైం ఉంటే ఇంకో దానికి వెళ్ళండి. ఓకే ఓకే యా నెక్స్ట్ వన్ అని కాదు, ఇప్పుడు కవిత గారు. మేడం జాబ్ కొట్టారు కదా. వాళ్ళు చదివింది కేవలం మీరు ఏం చదివారు చెప్పండి మేడం ఒకసారి వాళ్ళకి క్లారిటీ. మాకు టైం ఎక్కడ ఉంది సార్? 1 month టైం ఉంది. మా టైం అసలు మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయింది అసలు. అట్లాగా మాకు రోజులో 12 గంటలు అదే మేడం వాటిని. అయితే మీరు జాబ్ కొట్టారంటే మీరు ఎంతో శ్రమ తోటే కొట్టుంటారు కదా మేడం. అందుకే నేను మీ ఎక్స్పీరియన్స్ అడిగాను మేడం, మీరు ఇలాంటివి కూడా చదివారా అని. అంటే అమ్మ ముందు మన నోట్స్ పర్ఫెక్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా చేయొచ్చు. నోట్స్ పర్ఫెక్ట్ నాకు ఆ నోట్స్ వచ్చింది. నేను ఒకటి యాడ్ చేస్తాను. ఏంటంటే మనకి ఫస్ట్ నేనైతే ఏ నోట్స్ చదవలేదు సీరియస్లీ. ఏంటి అని అంటే నాకు ఇంకో సబ్జెక్టే తెలియదు. నాకు సోషాలజీ తప్ప ఇంకా వేరే సబ్జెక్ట్స్ తెలియదు. నాది బైపీసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం పర్వాలేదు. ఏది మన ఫుడ్ అండ్ టెక్నాలజీ న్యూట్రిషన్ది కొంచెం అటు ఇటు. కానీ మనకి సోషల్ వర్క్ కానీ ఇంకా వేరే కానీ కమ్యూనిటీ బేస్ అవి కానీ నాకు ఇంకా వేరే తెలియదు. నాకు ఏ బుక్ చదవాలో కూడా తెలియదు ఫస్ట్. కాబట్టి కంప్లీట్ గా నేనైతే సార్ క్లాసెస్ విన్నాను, సార్ నోట్సే రాశాను. సార్ నోట్స్ అయితే నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. ప్రతి నోట్స్ ఉంది నా దగ్గర. అందులో నేనైతే ఇప్పటికీ అండర్లైన్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఏ క్వశ్చన్ వచ్చింది అని గ్రీన్ పెన్ తోని రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే నాకు ఎన్ని అంటే ఎంత లేదు అన్నా 110 క్వశ్చన్స్ వరకు నా నోట్స్ లో కనిపించాయి. సీరియస్లీ మీరు నమ్ముతారో నమ్మరో కానీ నా దగ్గర నోట్స్ ఇంకా ఉన్నాయి. నా దగ్గర కూడా ఉంది నోట్స్. నోట్స్లలో నేను క్వశ్చన్ ఏ క్వశ్చన్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా. ఉంది కూడా అది. నాకు ఇంకో సబ్జెక్ట్ తెలియదు సీరియస్లీ. అందుకోసమని నాకు ఉన్నదల్లా ఓన్లీ ఆప్షన్ ఇదే. ఇంకా అంటే చైతన్య ఇక్కడ ఏమొచ్చిందంటే అమ్మా, అప్పుడు కొన్ని 1-2 ఇన్స్టిట్యూషన్లు మాత్రమే క్లాసులు చెప్పడము సరే ఎవరి వారు చేసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే మార్కెట్ లో 4 సంవత్సరాలు చాలా మార్పులు జరిగినాయి. మార్పులు జరిగేసరికి ఇప్పుడు అశోక్ నగర్ ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. హైదరాబాద్ కాంపిటేటివ్ వాతావరణము ఏం పరిస్థితి, అంతా నిరుద్యోగ టెంట్లు అవి రిహాబిలిటేషన్ సెంటర్లు ఉంటాయి మొత్తం. ప్రతి ఒక్క సబ్జెక్ట్ చెప్తా అంటారు. వాళ్ళు ఎక్కడ పీజీలు చేశారో తెలియదు, ఎక్కడ చదువుకున్నారో తెలియదు. సరే వాట్ ఎవర్, మనకి వేరే వాళ్ళతో మనకు అవసరం లేదు. కానీ మార్కెట్ లో ప్లెంటీ ఆఫ్ సోర్సెస్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ లో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కానీ సార్ మనకి తెలవాలి కదా, క్వాలిటీ క్వాంటిటీ అనేది తెలవాలి కదా. యా క్వాలిటీ కాంటెంట్ తెలవాలి. ఇప్పుడు అమ్మాయి తెలుగు అకాడమీ అని అడుగుతుంది కదా. అయితే తెలుగు అకాడమీ పుస్తకాలు న్యూట్రిషన్ కి అయితే నాకు తెలిసి రీసెంట్ లేనేలేవు. సోషియాలజీ బుక్స్ ఉన్నాయి. కానీ ఆ సోషియాలజీ బుక్స్ లో థింకర్స్, పర్స్పెక్టివ్స్, రైట్, ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. మనకు కావాల్సింది బేసిక్ ఏంటంటే దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ అంటారు సోషియాలజీ టెర్మినాలజీలో. అంటే బేసిక్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సోషల్ స్ట్రక్చర్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, వీటికి సంబంధించినవి. మీరు ఆ బుక్ తీసుకుంటే తెలుగు అకాడమీ బుక్ లో ఏది చదవాలి ఏది చదవకూడదు, ఎంత చదవాలి ఎంత చదవకూడదు క్రియేట్ అవుతుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. రెండవది సోషల్ వర్క్ పుస్తకాలు ఉన్నాయి తెలుగు అకాడమీలో. అవి లక్ష్మీపతి రాజు గారు రాసినవి ఉన్నాయి, కొన్ని కనకదుర్గాంబ మేడం రాసినవి ఉన్నాయి. వీళ్ళందరూ మా టీచర్లే. అయితే అందులో అన్నెసెసరీ ఎక్కువ ఉన్నాయి. అంటే మన ఎగ్జామ్ ఓరియంటెడ్, అంటే తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి మన ఎగ్జామ్ ఓరియంటెడ్ గా పికప్ చేసుకునే కెపాసిటీ ఉంటే తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోవచ్చు. అలా కాకుండా అవసరం లేదంతా చదివి టైం అంతా వేస్ట్ చేసుకోవడము, దానివల్ల చాలా టైం
ఫిల్లింగ్ అవుతుంది. సో మన బుక్లో తెలుగు అకాడమీ, ఎన్సిఆర్బి, పిఐబి ఇవన్నీ మొత్తం సారాంశం తీసుకొని చేయడం జరిగింది. మీరేంటంటే ముందు మన నోట్స్ కంప్లీట్ చేయండి. అవుట్ ఆఫ్ యువర్ సాటిస్ఫాక్షన్ యూ కెన్ గో బియాండ్ అవర్ నోట్స్. ముందైతే మన నోట్స్ కంప్లీట్ చేయండి. యా చెప్తాను నేను అవన్నీ, మీకు అకాడమిక్ మ్యాటర్స్ అని నేను చెప్తాను. నెక్స్ట్ కవిత గారు, కవిత రామగుండం, ప్లీజ్ రెస్పాండ్, తొందరగా రెస్పాండ్ అవ్వాలి. కవిత గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు కవిత. నేను ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ లో ఈవోగా చేస్తున్నాను సార్. మనకి 2018 లో మీ దగ్గరే నేను కోచింగ్ తీసుకున్నాను. ఇందాక మేడం వాళ్ళ బ్యాచ్ మేటా మీరు? అవును సార్. యాక్చువల్లీ నేను అప్పుడు లేట్ గా జాయిన్ అయ్యాను మన ఇన్స్టిట్యూట్ లో. అండ్ అప్పుడే నేను స్టూడెంట్ ని. నేను మేడం వాళ్ళ దాకా సిడిపో దాకా పోలేకపోయాను, ఏవోగానే ఉన్నాను. నిజమమ్మా, దాని ఉంది. కానీ నువ్వు మేడం వాళ్ళతో చూసావా ఇన్స్టిట్యూట్ లో? ఈ రోజు చూసావా కదా మేడం వాళ్ళని, చైతన్య మేడం. జాయిన్ అయ్యాను, అప్పుడే పీజీ చేస్తున్నాను, నేను డిగ్రీతో వచ్చాను నేను. నా డౌట్ ఏంటంటే మేడం, నేను ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ లో ఉన్నాను. అంటే మన డిపార్ట్మెంట్ లో ఎలా ఉంటుంది మన టైమింగ్స్ అనేది మీకు తెలుసు కదా మేడం. సో ఇప్పుడు నేను ఉన్న టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో మీరు కొంచెం గైడ్ చేస్తారనేసి అని అడుగుతున్నాను మేడం. కవిత సరే, మనకి మన టీచర్స్ తెలుసు కదా. మీకే ఒక క్వశ్చన్ మేడం, నా క్వశ్చన్ కి ఒక్కసారి ఆన్సర్ చెప్పండి. మన టీచర్ వర్క్ ఎక్కువ ఉంటుందా, సూపర్వైజర్ వర్క్ ఎక్కువ ఉంటుందా? మీరు ఒక్కసారి చెప్పండి. టీచర్ వర్క్ అంగన్వాడీ టీచర్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అంగన్వాడీ టీచర్ వర్క్ ఎక్కువ ఉంటుందా, మన సూపర్వైజర్ వర్క్ ఎక్కువ ఉంటుందా? అంగన్వాడీ టీచర్ వర్క్ ఎక్కువ ఉంటుంది మేడం. కాకపోతే మా ప్రాబ్లం ఇక్కడ 3 సెక్టర్స్ కి నేను ఒకదాని సూపర్వైజర్ మేడం. 3 సెక్టర్స్ చేయాల్సి వస్తుంది. అయితే అవును, అంటే ఆల్మోస్ట్ మీకు కూడా అంతే వర్క్ ఉంటుంది, బాగా ఎక్కువనే ఉంటుంది మీకు కూడా, నాకు తెలుసు కదా. ఇంకా ఏంటనేది కాదు సార్. కవిత, నేను ఒక సలహా చెప్పనా నీకు? కవిత మేడం, మేడం చక్కగా అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేసి డైరెక్టర్ మేడం దగ్గర లీవ్ లెటర్ పెట్టేసి 3 నెలలు కష్టపడి చదువు సిడిపి మా సభాని ఇంటికి వచ్చే ఏసీడీపీ కలిసి పనిచేద్దాం. కొన్ని సార్లు ఏంటి అంటే ఫైనాన్షియల్ లో కూడా మనము కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి మనము లీవ్ పెట్టలేని పరిస్థితి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి అలాంటి టైంలలో ఏంటంటే మనలో కొంతమంది టీచర్స్ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు తెలుసా. ఏంటి అంటే మీకు నిజంగానే ఏంటి అంటే ఏ టైంకి అంటే ఆ టైంకి ముందేసేసి రిపోర్ట్స్ ఇవ్వండి, వాళ్ళని ఫాలోఅప్ చేయండి, వీళ్ళని ఫాలోఅప్ చేయండి అని మీకు సూపర్వైజర్స్ ఉండే టెన్షన్స్ ఉంటాయి. అయితే ఏంటి అంటే మీకు మార్నింగ్ టైంలోనే మంచి టైం దొరుకుతుంది, ఇంటికి వచ్చాక మీకు చదవలేదు. ఎక్కడో ఒక దగ్గర ఆఫీస్ లోనే కానీ మీరు విజిట్కి వెళ్ళండి. విజిట్కి వెళ్ళిపోయి ఒక విజిట్, మీకు డైలీ ఒక విజిట్ సరిపోయింది కదా అంతేనా కదా. ఒక విజిట్ పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. పర్ఫెక్ట్ గా చేస్తేనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదర్వైజ్ మీరు సాటిస్ఫాక్షన్ లేదు, మీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అని అంటే మీరు ఇది కూడా చదవలేరు కదా. I want to add one thing for ఈ అమ్మాయి కవిత అడిగింది కదా. కవిత, ఇప్పుడు యాక్చువల్ గా నువ్వు కూడా ఇప్పుడు మేడం నాగమణి మేడము తర్వాత చైతన్య గారితో పాటు కాంటెంపరీగా సిడిపిగా ఉండాల్సింది. ఎక్కడ వెనకబడ్డావు అన్నది ఇప్పుడు ఆ మేడమ్స్ వాళ్ళిద్దరికంటే నాకంటే కూడా నీకెక్కువ తెలుసు. అవును సార్. అవునా కదా? వాళ్ళు ఎందుకు మేడం వాళ్ళు సిడిపి వాళ్ళు ఎందుకు అయ్యారు, చైతన్య గారికి 2nd ర్యాంక్ ఎందుకు వచ్చింది, నాగమణి మేడం కి 8th ర్యాంక్ ఎందుకు వచ్చింది, నీకు కేవలం ఈవో మాత్రం ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ కి సరి అయిన ఆన్సర్ నీ దగ్గరే ఉంది, మా దగ్గర లేదు. ఎందుకంటే అది నీకే తెలుసు. ఎక్కడ నువ్వు లేట్ గా జాయిన్ అయ్యావా, లేకపోతే జిఎస్ లో మార్కులు తక్కువ వచ్చాయా, లేదా 2nd పేపర్ లో న్యూట్రిషన్ లో పోయాయా, చైల్డ్ డెవలప్మెంట్ లో పోయాయా, ఎక్కడ వీక్ ఉన్నావు అనేది. సో అంటే చిన్నపిల్లలకైతేనేమో మనం అబ్జర్వ్ చేసి చెప్పాలి. సో మనకు తెలుసు ఆల్రెడీ మీరు సక్సెస్ అయినట్టే ఈవో వచ్చింది కాబట్టి. సో ఈసారి ఆ లోపాలను కవర్ చేస్తూ మీరు ముందటికి వెళ్ళాలి. ఇప్పుడు మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు మీకు మెరిట్స్ చాలా ఉన్నాయి. మీరు ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, మీకు అన్ని ప్రోగ్రామ్స్ తెలుసు లైవ్ గా. ఐసిడిఎస్ గురించి కానీ, ఐసిపిఎస్ గురించి కానీ, చట్టాల గురించి కానీ, స్కీమ్స్ గురించి కానీ అన్ని తెలుసు. పోయినసారి మీకు ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్ప అది ఈవో కూడా రాదు.
కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నాగిని మేడం గారు చెప్పినట్టుగా మీకు వీలైతే కుదిరితే ఓకే మీ బాధని పై ఆఫీసర్స్ కు చెప్పుకొని మీరు మీకున్న లీగల్ గా మీకు ఒక ఎంప్లాయీకి ఉన్నటువంటి రైట్స్ బేస్ గా మీకు హెల్త్ లీవ్సా లేకపోతే ఇంకోట ఏదైనా దాన్ని బట్టి లేకపోతే మీకున్న ఏదో రకంగా లీవ్స్ తీసుకొని ఒక 2 నెలలు 3 నెలలు సీరియస్ గా చదివితే మీకు 100% సిడిపై అవకాశం ఉంది, ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ బట్టి. రెండవది చైతన్య గారు చెప్పినట్టుగా ఎందుకు రాదు పొద్దున మార్నింగ్ 4 to 6, 7 ఓకే. అలాగే వీక్లీ ఎవ్రీడే పోవాల్సిన పని లేదు కదా, వారంలో 5 రోజులు వెళ్తావు డ్యూటీకి, ఒక 2 రోజులు లీవ్ పెట్టు, వారంలో 1 రోజు లీవ్ పెట్టు. ఇలాగూ సండే వస్తుంది, నేను కాలేజీకి వెళ్ళినప్పుడు అదే పని చేస్తాను, వారంలో 1 రోజు 2 రోజులు లీవ్స్ పెడతాను, లాస్ ఆఫ్ పే, మొత్తం లీవ్స్ అంటే ఇయర్. సో కాబట్టి ఓవరాల్ గా నువ్వు ఈఓ నుంచి సిడిపిఓ కావాలి, ప్రమోషన్ మీద కావాలంటే 10 years పడుతుంది. నువ్వు ఇమీడియట్ గా 2024లో కావాలి అనుకుంటే ఏదో ఒకటి నాగిని మేడం చెప్పిన సలహా అయినా పాసిబిలిటీ ఉంటే, లేదు అంటే చైతన్య చెప్పినటువంటి సలహా, ఈ రెండిట్లో ఏది పాస్ అయినా మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ప్రాబిలిటీ. ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యా, నెక్స్ట్ వన్ శిరీష గారు. శిరీష రాణి. యా ఈవినింగ్ మేడం. శిరీష గారు. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ మేడం, అడగండి మేడం వాళ్ళని. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. మేడం నా ఓకే మ్యామ్. సార్ ఇంకా నాకు నేను ఎంఎస్డబ్ల్యూ చేసేటప్పటి నుంచి తెలుసు మ్యామ్ సార్. నాకు సార్ ఫ్యాకల్టీ నల్గొండ ఇక్కడలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ కదా సార్. అవును అవునా, మీరు ఎంజియు స్టూడెంటా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్టూడెంటా మీరు శిరీష? కాదు సార్, ఇక్కడ రోడమిస్ట్రీ కాలేజ్ సార్, గచ్చిబౌలి. ఓకే ఓకే, ఆర్మీ కాలేజ్. ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. ఓకే, అక్కడ ఫ్రెండ్స్ ద్వారా తెలుసు సార్. ఫస్ట్ నాకు అక్కడే వచ్చింది, కానీ నేనున్న లొకేషన్ కి అక్కడ నియర్ బై కాదని చెప్పేసి మళ్ళీ సెకండ్ ఫేజ్ లో పెట్టుకున్నాను సార్. ఓకే ఓకే, అది కూడా మంచి కాలేజ్, ఆర్ఎం కాలేజ్. అక్కడ పెట్టుకున్నాను సార్. యాక్చువల్ గా నాది డిఎడ్ బ్యాక్గ్రౌండ్ సార్. బిఎడ్ చేసినాను. నాకు టెట్ క్వాలిఫైడ్, నేను డిఎస్సికి ప్రిపేర్ అయ్యేదాన్ని సార్. మేడం మీ డౌట్ అడగండి. ఓకే సార్. అయితే మా మదర్ అంగన్వాడీ టీచర్ మేడం. ఓకే. తన నుంచి నాకు ఒక అడిక్ట్ అయిపోయాను మేడం. దీనికోసం, ఈ వర్క్ కోసము, దీనికోసం, ఈ సర్వీస్ కోసం నేను తన వర్క్లు చూస్తున్నాను మేడం. తన కూడా హెల్ప్ చేస్తాం మా మదర్ కి ఏదైనా తెలియకపోవడము, వాళ్ళ వర్క్ కానీ ఆన్లైన్ రిపోర్ట్స్ కానీ అట్లా చూసి నేను కూడా అడిక్ట్ అయిపోయాను మేడం. దాని నుంచి నేను డిగ్రీ వరకు బిఏ మేడం. తర్వాత ఎంఎస్డబ్ల్యూ తీసుకున్నాను నేను సిడిపిఓ కోసం అని చెప్పేసి. ఈ ఎగ్జామ్ రాయాలి, నాకు ఈ జాబ్ రావాలని చెప్పేసి దీనికోసమే ఎంఎస్డబ్ల్యూ చేసిన మేడం నేను. ఓకే సార్. అయితే లాస్ట్ టైం నాకు 225 మార్క్స్ సిడిపిఓలు వచ్చాయి మేడం. ఈఓ వచ్చేసి 155 మార్క్సే వచ్చినాయి మేడం నాకు. ఎందుకంటే పేపర్ 1 లో తక్కువ వచ్చినాయి మేడం మార్క్స్. పేపర్ సిడిపిఓలో 225 మార్క్స్ రావడానికి పేపర్ 2 రీజన్ మేడం. 2 మార్క్స్ ఉంది కదా మేడం సబ్జెక్ట్ పేపర్ 1 నేను లాస్ అయినా మేడం మార్క్స్. అయితే ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలు ఉండే మేడం, అప్పుడు ఫీడ్ చేస్తూ మరీ చదువుతుంటే కొంచెం టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకున్నారు, ఎట్లా పేపర్ 1 కి సజెషన్ ఏమైనా చెప్తారా మేడం టైం మేనేజ్మెంట్ గురించి? శిరీష రాణి మేడం. ఏం పేరమ్మా? ఉమారాణి. హలో, శిరీష రాణి మేడం. శిరీష రాణి మేడం. అవును మేడం. శిరీష, మీరు ఫస్ట్ ఒకటి బిఎడ్ డిఎడ్ చేశారు. మీకు ఏముంది? పెడగాలజీ ఉంది, ఇవన్నీ దాంట్లో చాలా వరకు కూడా మీకు రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవునా? సెకండ్ పేపర్ లో. అవును మేడం. సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఎంఎస్డబ్ల్యూ చేశారు, దాంట్లో కొంచెం చదివారు. మీరు ఇంకా మీకు అంత కోరిక ఉంది ఏమని, మీరు చదవాలి, చెయ్యాలి, ఉద్యోగం చేయాలి. మీ మమ్మీ అంగన్వాడీ టీచర్ గా ఉన్నప్పుడు మీ సూపర్వైజర్ రాగానే మీరు ఎంత ఇబ్బంది ఎట్లా గౌరవమే కానీ భయం కానీ, అట్లాగే మీరు కూడా సిడిపిఓ అవ్వాలి అని ఎట్లా ఉంది, అట్లాగే మీరు అదొక్కటే మీ కోరిక బలంగా ఉండాలి. మీరు దాని టైం మీరు మేనేజ్ చేసుకోవాలి. మనము బేసికల్ గా ఒక ఇంట్లో ఉన్న
ఇప్పుడు ఎన్ని పనులు చేస్తాము, అట్లాగే ఒక టైం మేనేజ్మెంట్ మనకు తెలియదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మేడం, కోరిక గట్టిగా బలంగా ఉంది. మేడం మీరు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బయట చాలా మంది మేధావులు ఉంటారు, మహా మేధావులు. ఏం చెప్తారంటే ఒక టైం టేబుల్, లేకపోతే ఇలా చదవండి అలా చదవండి. విషయం ఏంటంటే ఎవరి టైం టేబుల్ వాళ్ళే డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే నీ టైం టేబుల్ నేను చేయలేను. నీకున్న సైకలాజికల్ కండిషన్స్, ఫిజికల్ కండిషన్స్, ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న వర్క్, మీరు ఏ టైం కేటాయించగలుగుతారు, గత 4-5 సంవత్సరాల నుంచి మీరు ఏ టైంలో అయితే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఇండివిజువల్ అన్నమాట, వైయక్తికం. టైం టేబుల్ అనేది జర్నల్గా ఉండదు, అందరికి ఒకే రకంగా టైం టేబుల్ ఉండదు. ఇది ఏమంటారు, మలేరియా వస్తే క్లోరోక్విన్ టాబ్లెట్ ఇచ్చినట్టు కాదు. ఇది ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాలను బట్టి, బ్యాక్గ్రౌండ్ బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి, అవసరాలను బట్టి టైం టేబుల్ చాలా డైనమిక్గా ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. నేను నైట్ 8 గంటలకు కూర్చుంటే తెల్లారు 2 గంటల వరకు చదువుకుంటాను, మళ్ళీ పొద్దున పడుకుంటే ఎప్పుడో 11 గంటలు లేస్తాను. నేను ఇప్పుడు మార్చుకోమంటే నేను మార్చుకోలేను, అది చాలా టైం పడుతుంది, 2-3 years టైం పడుతుంది మార్చుకోవాలంటే. సో కాబట్టి మీకున్న పాసిబిలిటీస్ ఏంటి మీరు ఆలోచించడం కాదు, పెన్ మీద పెన్ తీసుకొని దాని మీద పెట్టేసి ఏది కరెక్ట్ కాదు, ఏది ప్రాక్టికల్, ఏది ఇంప్రాక్టికల్, ఏది కరెక్ట్ చేయగలుగుతానో, ఏది కరెక్ట్ చేయలేను. ఓవరాల్ గా మీ లక్ష్యం ఏంటంటే నోట్స్ 2 సార్లు చదవడం. అందరూ జనరల్ స్టడీస్ గురించి మాట్లాడుతున్నారు కదా, 2 సార్లు చదివితేనే వస్తుందా సార్? రావాలి. మనం ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే కదా. 2 సార్లు చదివితే కూడా అట్లా కాదండి. అంటే ఇప్పుడు ఒకళ్ళేమో చాలా ఏమంటారు స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళేమో నాలాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. నాకు ఒకసారి చదివితే గుర్తుంటుంది, రెండోసారి చదివితే బాగా తెలుస్తుంది, మూడోసారి చదివితేనే వస్తుంది, నాలుగోసారి ఇంకొకసారి నేను మళ్ళీ ఏమంటారు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ అని ఒక చిన్న నోట్స్ రాసుకొని అది అటుపోతున్నప్పుడు ఇటుపోతున్నప్పుడు చూసుకుంటూ వచ్చేదాన్ని. తర్వాత మేము రాసిన పేపర్లన్నీ ఇంటి నిండా పేస్ట్ చేసుకునే వాళ్ళం గోడలకి, బ్రష్ చేసుకున్నప్పుడు కూడా చదువుకుంటూ వచ్చేవాళ్ళం. అవి టైం వేస్ట్ అవుతుందని. అది అంటే ఎవరు పర్టికులర్ గా ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. నువ్వేం చేయాలనేది నీకు తెలియాలి, తెలుసుకొని దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. కాకపోతే మనకు కావాల్సింది ఉద్యోగం కావాలి అనేది చాలా బలంగా కోరిక ఉండాలి మన మనసులో, గట్టిగా అనుకుంటే అయిపోతుంది. పోయినసారి 2017 మీ బ్యాచ్ లో ఎలా అయితే ఉన్నారో చాలా డిటర్మినేషన్ తోటి, ఈసారి కూడా అంతే ఉన్నారు. అందుకే అవుట్ ఆఫ్ 23 12-13 సెలక్షన్స్ వచ్చినాయి ఓన్లీ సీడీపీ. ఈవో అయితే ఇంకా చాలా మెసేజ్లు వచ్చినాయి, అది డేటా మెయింటైన్ చేయలేదు, బట్ ఈసారి కూడా అదే రిపీట్ కావాలని అనుకుంటున్నాం. యా, నెక్స్ట్ వన్ కవిత గారు, శిరీష గారు. మీరు మాకు పర్మిషన్ ఇస్తే నేను తప్పుకుంటాను. ఓకే మేడం, షూర్. మీరు వీఆర్ వెరీ హ్యాపీ, మీరు ఇంత టైం మాతో మీ వాల్యుయబుల్ టైంని, ఎందుకంటే మీ రెస్పాన్సిబిలిటీస్ నాకు తెలుసు, ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు మీ రెస్పాన్సిబిలిటీస్ అని తెలుసు. కాబట్టి మా స్టూడెంట్స్కి గైడ్ చేసినందుకు స్టూడెంట్స్ తరపున, మా తరపున కృతజ్ఞత తెలియజేస్తూ, మీరు తొందరగా ఏడీగా ప్రమోట్ కావాలని కూడా ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, నెక్స్ట్ మేడం వాళ్ళు బిజీగా ఉన్నారంట, వాళ్ళు వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ ఏమని ఉంటే మనకు చైతన్య గారు అందుబాటులో ఉన్నారు, మీరు అడగండి అమ్మా. మంతెన ప్రతిభ గారు, తొందరగా అడగాలమ్మా, ఇప్పటికి చాలా టైం తీసుకుంది, ఇంకా మనకు చాలా మంది ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్ వాళ్ళు అడిగారు కదా, అవన్నీ మీ యూట్యూబ్ లైవ్ చూస్తే, మీ క్లాసెస్ వింటే చాలా వరకు తెలిసిపోతాయి సార్. అసలు మీ బుక్ ఎంత ప్రామాణికంగా ఉంటుందో మాకు తెలుసు సార్ అవన్నీ. అలాగే మీ క్లాసెస్ వింటేనే అర్థమైపోతుంది సార్. నాకైతే ఎప్పుడు ఏ డౌట్స్ కూడా రాకపోయాయి, ఎందుకంటే మీరు చెప్పేదాన్ని నేను 2 సార్లు వినేదాన్ని, అట్లా నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతుంది. తర్వాత మీ బుక్ నాకు చాలా మీరు యాప్ లో ఉన్న బుక్ చదవండి ఇప్పుడు, ఓకేనా? ఓకే సార్, తప్పకుండా సార్. అప్డేటెడ్ బుక్ చదవండి, మీకు ఇంకా చాలా వర్క్ ఉంది, నేను వర్క్ పెడతాను. థ్యాంక్ యూ సార్, ఇంత మంచిగా మాకు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సార్, ఒక నిమిషం సార్. నాకేంటి ఇంట్రెస్ట్ అంటే సార్, అసలు సిడిపిఓ ఈఓ జాబ్స్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, వర్క్ డ్యూటీస్ ఎలా ఉంటాయి, అది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే బాగుంది సార్, తెలుసుకోవాలనుకుంటున్నాను. చైతన్య గారు చెప్తారు. చైతన్య గారు ఒక 1 minute లో 2 minutes లో వాట్ ఈస్ ద థీమ్, రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ ఆఫ్ సిడిపిఓ? అమ్మా చైతన్య. మనకి ఉండే 6 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, 6 సర్వీసెస్ ఉన్నాయి కదా. 6 సర్వీసెస్ లో ఫస్ట్ ఏంటి అంటే న్యూట్రిషన్, తర్వాతకి హెల్త్ ఎడ్యుకేషన్,
తర్వాతకి మన మాల్ న్యూట్రిషన్ కంట్రోల్ చేయడం, ఇమ్యునైజేషన్, ఇవన్నిటితో పాటు మనకి ఏంటంటే నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఈసీ అంటే మన పూర్వ ప్రాథమిక విద్యని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది ఇప్పుడు చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం మనం. ఇంకోటి అంటే కంప్లీట్ ఎరాడికేషన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్. ఏంటంటే అది ఇమ్యునైజేషన్ లో వన్ ఆఫ్ ద సర్వీసెస్ కదా మనకి. ఇది మెయిన్ గోల్స్ ఉంటాయి మనకి. ఇంకోటి ఏంటంటే అదర్ వచ్చేసేసి ఏంటంటే 18 years లోపల ఉన్న ఎవ్రీ చైల్డ్ ఇంట్రెస్ట్ అంతా మనమే చూసుకోవాలి. ఏంటంటే వాళ్ళకి ఏమైనా రిస్క్ లో ఉన్నారు అని అంటే కనుక ఖచ్చితంగా మనం వాళ్ళని రెస్క్యూ చేసుకోవాలి. వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఉంటాయి. వాళ్ళకి మనం స్కూల్స్కి ఎస్పెషల్లీ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని అలాంటివి చాలా చేస్తూ ఉండాలి మనము. ఇవి మెయిన్ మనం చేయాల్సినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇన్వైట్ చేద్దాము. అంజలి గారు తొందరగా అమ్మా, వాళ్ళ టైం ఇప్పటికే చాలా ఎక్కువ తీసుకున్నాం మేడం వాళ్ళది. అంజలి గారు ప్లీజ్. మేడం కరెంట్ అఫైర్స్ కి ఏదైనా చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా, మీరు అడిగిన క్వశ్చన్స్ అడగకండి, రిపీటెడ్ గా క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ అడగకండి. మీరు కొత్తగా ఉంటేనే అడగండి, ఎందుకంటే సేమ్ డౌట్స్ అడగడం వల్ల టైం మనం వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఓకే ప్లీజ్. కరెంట్ అఫైర్స్ ఎలా చదివారో అడుగుతున్నారు చైతన్య. మేమైతే అప్పుడు వివేక్ బుక్ ఒకటి ఉంది, తర్వాత తెలంగాణ బుక్ 5 rupees బుక్ ఉండింది, గుర్తుందా సార్ మీకు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బుక్ 5 rupees బుక్ ఒకటి ఉంది. తర్వాత సైఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ ఒకటి, షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ బుక్ ఒకటి. వివేక్ లో అయితే చాలా బాగా ఉండేది సార్. తర్వాత విజేత కాంపిటీషన్ బుక్. మేడం ఇప్పుడు మొత్తం పిఐబి నుంచి అడుగుతున్నాడు మేడం, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి యాజిటీస్ గా అడుగుతున్నాడు. చూశాను నేను చాలా సార్లు, చాలా ఎగ్జామ్స్ కి చూశాను. అంటే మేము చదివినప్పుడు అయితే రోజు పేపర్ చదివేవాళ్ళం సార్. ముందు మెయిన్ గా మాకు పేపర్ చాలా యూజ్ అయింది, చాలా ఇప్పటి వరకు కూడా అది అలవాటు. మేము ఏ ప్లాన్ లో ఉన్నామంటే ఎగ్జామ్ ముందు రోజు మన పేపర్ 2 లో ఉన్న సిలబస్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ పిఏబి డేటా అంతది చెప్దాం అనుకుంటున్నాం. కొన్ని ఒక 20-25 గంటలు ఆ ప్రణాళిక ఉంది. ఓకే, నెక్స్ట్ హారిక నిఖిల అయిపోయినారు. రాణి గారు ఓకే అమ్మా, ప్లీజ్ క్యారీ ఆన్. హారిక గారు. మ్యామ్ మీరు ఎలా రివిజన్ చేశారు మ్యామ్? ఒక్కొక్క టాపిక్ అంటే నేను యాక్చువల్ గా ఒక టాపిక్ తీసుకొని ఒక 3 days చదివితే కంప్లీట్ చేస్తే 3 days 2 days రివిజన్ చేసేదాన్ని. మళ్ళీ ఒక 1 week తర్వాత సెకండ్ టాపిక్ వెళ్ళి మళ్ళీ ఇది రివిజన్ చేసే టైంకి నాకు అంత గుర్తుండట్లేదు. యాక్చువల్గా నేను న్యూట్రిషన్ లేదు అట్లా అనిపిస్తుంది, మనకు గుర్తుండదు అని అనిపిస్తుంది. ఎగ్జామ్ హాల్ పోయి ఎగ్జామ్ పేపర్ మొత్తం ముందు పెట్టుకుంటే అన్ని బ్రెయిన్ లోంచి బయటకు వస్తాయి. ఎన్నిసార్లు రివిజన్ చేశారు మ్యామ్ మీరు ఎగ్జామ్ టైంకి? మేము ఏ రోజు సార్ నోట్స్ చెప్తుంది ఆ రోజు ఇంటికి పోయి చదువుకున్నామమ్మా. ఫస్ట్ ఒకటి ఏ రోజు ఆ రోజు చదువుకున్నాము. తర్వాత సార్ నోట్స్ సారే దగ్గరే క్లాస్ అయ్యేటప్పుడే నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాము. మళ్ళీ మేము చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ మెయిన్ పాయింట్స్ ఇంకొక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం. అంటే ఎగ్జామ్స్ ముందు పోయాం, ఒక రోజు 2 రోజుల ముందు ఆ నోట్స్ తరోగా తీసుకున్నాం, అసలు తరోగా చదివాము. అంటే ఎగ్జామ్ పోతున్నప్పుడు కూడా చదివేంత కూడా చిన్న నోట్స్ అనమాట. ఒక మినిమైజ్ చేసాం మొత్తం నోట్స్ ని కూడా. అంటే మన పాయింట్స్, మన షార్ట్ కట్స్, మనది ఏంటి అనేది మన నోట్స్ లో ఏముంది అనేది మనకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. బేసికల్ గా మేము చదువుకునేటప్పుడు ఎక్కువ మ్యాపింగ్ ఉంటది, తెలుసా మీకు? ఇట్లా మ్యాపింగ్ చేసుకుంటాము, బాక్స్ చేసుకోవటం, మ్యాపింగ్ చేసుకోవటం, అట్లాగా చేసుకొని చదువుకునే వాళ్ళు. నెక్స్ట్ వన్ ప్రియాంక గారు. ఇంకొక 4 members ఉన్నారు మేడం, వాళ్ళని అయిపోయిన తర్వాత కంక్లూడ్ చేసేద్దాం. ప్రియాంక గారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ మేడం, ఈ నోట్స్ ప్రిపరేషన్ ఏమైనా స్ట్రాటజీ చెప్పారా మేడం? ఇప్పుడు ఒక టాపిక్, లెంతీ టాపిక్ ని మనం ఒక 10 points రాసుకుంటే అవన్నీ గుర్తుండేటట్టు మనకి ఏమైనా స్ట్రాటజీ చెప్పారా మేడం మీరు? అంటే నోట్స్ పైన, అంటే మీరు ఎక్కువ నోట్స్ ప్రిపేర్ చేశారు అట్లా అని చెప్పారు కదా మేడం, మనకు నోట్స్ ప్రిపరేషన్ ఏమైనా స్ట్రాటజీ చెప్పారా మేడం? దీంట్లో
చైతన్య చెప్తున్నావా స్ట్రాటజీలు? చైతన్య చెప్తాను మేడం. అయితే ఇప్పుడు ఇన్ షార్ట్ మనం ఓకే, మనం ఫస్ట్ ఒక క్లాస్ విన్నాం అనుకోండి, వింటే ఒక 10-20 పాయింట్స్ రాస్తాం కదా. అవి ఒకసారి మళ్ళీ చదువుకున్న తర్వాత ఖచ్చితంగా అందులో 10 పాయింట్స్ గుర్తుంటాయి, మనకి ఫిక్స్ అయిపోతాయి బ్రెయిన్ లో. ఇంకా నీకు బ్యాలెన్స్ లో ఉంది 10 పాయింట్స్, రైట్? ఆ 10 పాయింట్స్ ని మళ్ళీ ఒక బుక్ లో రాసుకో. ఇంకో అందులో నువ్వు 2 సార్లు చదివితే మళ్ళీ నీకు అందులో గుర్తుండిపోతాయి. నీకు తెలియందల్లా ఒక 2-3 పాయింట్సే ఉంటాయి. లాస్ట్ కి నీకు రాంది, నీకు ఆ టాపిక్ మొత్తంలో నీకు తెలియంది ఒక 4-5 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. 20 పాయింట్స్ లో ఒక 4-5 పాయింట్స్ మాత్రం. అవి ఒక చిన్న పేపర్ మీద, అదే మేడం అన్నారు కదా వెరీ మినిమైజ్డ్ బుక్ అని, ఆ వెరీ మినిమైజ్డ్ బుక్ లో అది రాసుకోవాలి. ఏంటి అని అంటే మనం ఎక్కడ మర్చిపోతున్నాం అన్నది ఒక్కటే మన హ్యాండీగా ఉండాలి అది. ఓకే ఓకే మేడం. నెక్స్ట్ లిజన్ పిలిచిన వాళ్ళు మాట్లాడండి. మంజుల గారు నెక్స్ట్. మంజుల గారు ఓకే. సుదర్శన అమ్మా, సుదర్శన వన్ ఎట్ ఏ టైం పిలిచిన వాళ్ళే మాట్లాడండి. సుదర్శన. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, ప్లీజ్ క్యారీ ఆన్. ఎస్ సార్, అంటే ఇప్పుడు జరిగిన సెషన్స్ అంతలో ఎట్లా చదవాలి ఏందనేది నేను ప్రీవియస్ గా కూడా కొంచెం నాకు అవేర్నెస్ ఉంది కాబట్టి అర్థమైంది సార్. ఇప్పుడు మంది ఏంటంటే బుక్ లో యూనిట్ 1 అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ యూనిట్ 8, 9, 10 లో కొన్ని మాత్రం, అంటే ఇవి మాత్రమే అప్డేట్ అయి ఉన్నాయి. 3, 4, 5 అవనేవి బుక్ అప్డేటెడ్ లేవు కదా సార్. అవేమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్ అప్డేట్ చేసి పెట్టేవి? ఫస్ట్ మీరు యాప్ ని క్లియర్ గా చూడండి. ప్రాబ్లమ్ ఆఫ్ దట్ ఓన్లీ. మీరు యాప్ ని క్లియర్ గా చూస్తే మీకు ఈ డౌట్ రాకపోయేది. మీరు యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కనపడే ఫోల్డర్ ఏంటంటే అప్డేటెడ్ బుక్ అనే ఫోల్డర్ కనపడుతుంది. అవునవును. ఆ అప్డేటెడ్ బుక్ లో ఇప్పటి వరకు 5 యూనిట్లు పెట్టేశాం. అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవాల్సిందే. ఓన్లీ అప్డేట్స్ చదువుతామంటే పాత వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అవును. ఎందుకంటే మళ్ళీ అది వేరే బుక్, ఇది వేరే బుక్, అప్డేట్స్ అని ఇదంతా క్లమ్జీగా ఉండకుండా మేము ఏం చేసామంటే దాన్ని మొత్తం మాడిఫై చేసి అప్డేట్స్ అని పెట్టేసి ఇప్పటివరకు 5 యూనిట్లు పెట్టేశాం. 3 యూనిట్లు ప్రాక్టీస్ బిట్స్ పెట్టేశాము. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇంకొక 2 యూనిట్స్ పెడతాం. అర్థమైందా? సో ముందు మీరు చేయాల్సింది, ఇప్పుడు అందరు కొంచెం జాగ్రత్తగా వినండి, ఆ క్లాస్ చూడండి, బుక్ చదవండి, ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఇట్లా చేసినప్పుడు మళ్ళీ బ్యాక్ రావాల్సి వస్తుంది. డౌట్ వచ్చిన దగ్గర మళ్ళీ వీడియో చూడండి. వీడియో మీకు ఆల్రెడీ మీకు తెలుసుంటే వీడియో స్పీడ్ పెట్టుకోండి, అర్థం కాకపోతే స్లో పెట్టుకోండి. మాకు అవసరం లేదు సార్, పోయినసారి క్లాసులు విన్నామనుకుంటే డైరెక్ట్ బుక్ చూడండి, మీకు టైం చాలా సేవ్ అవుతుంది. సార్ ఈ అప్డేటెడ్ కి మనం జిరాక్స్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చా సార్? ఎందుకంటే లేదు జిరాక్స్ ప్రింట్ గానీ హ్యాండ్ కి వచ్చేది కానీ లేదు. మీరు ఓన్ గా ఎవరికైతే అందులో ఉన్న మెటీరియల్ మీ పేపర్ మీద అర్థం చేసుకుని రాసుకునే కెపాసిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. నేను రాయలేను, చెయ్యి నొప్పి లేస్తుంది, కళ్ళు గుంజుతుంది, అది ఒకసారి జిరాక్స్ ఇచ్చినా, ఒకసారి డౌన్లోడ్కి ఇచ్చినా, ఒకసారి మార్కెట్ లోకి ఇచ్చినా అందరి చేతిలోకి వెళ్ళిపోతుంది. మీకు ఎడ్జ్ ఉండాలని కంపల్సరీ మనం దాన్ని తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, నోట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ 5 minutes. నెక్స్ట్ వన్ ప్రియాంక, బయ్య, సుదర్శన అండ్ అలివేలు గారు, కే అలివేలు మేడం, అలివేలు గారు. నెక్స్ట్ శైలజ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. నాగమణి మేడం, అంటే ఐసిపిఎస్ లో చేస్తాం మేడం నేను. మేడం గుడ్ ఈవినింగ్. ఒక నిమిషం, శైలజ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి మేడం, తర్వాత వేరే వాళ్ళు మాట్లాడండి. ఐసిపిఎస్ లో కౌన్సిలర్ గా చేస్తాం మేడం. నాకు చాలా అంటే టైం ఇట్లా ఉంది కదా, ప్రిపరేషన్ కి. నిర్మల్ జిల్లా మేడం. మీ దగ్గర పని తక్కువే ఉంటుంది కదా పాప? అంటే తక్కువ అంటే ఉంటుంది మేడం. ఈ మధ్య చాలా కేసెస్ వస్తున్నాయి. అంటే మనం నువ్వు ఐసిపిఎస్ లో అయితే కౌన్సిలర్ గా చేస్తున్నావు నిర్మలా, నీకు తెలుస్తుంది ఎంత వర్క్ ఉంటుంది, మనం ఎంత సర్వీస్ చేస్తున్నాము, ఏం పని చేస్తున్నాము. దీంట్లో ఉన్న 165 మందికి తెలియంది 166 దానికి నీకు తెలుసు కాబట్టి నీకు చాలా టైం నువ్వు కేటాయించాలి. అవును మేడం, అదొకటి ప్లస్. బట్ ఏంటంటే జిఎస్ బాగా ప్రాబ్లం అవుతుంది మేడం. అంటే టైం లీవ్ ఏమన్నా దొరుకుతుందా మేడం ఇప్పుడు మాకు? వెళ్ళండి, డిడబ్ల్యూ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టండి, జేడీ అడ్మిన్ దగ్గరికి వెళ్ళండి, ఒక రిక్వెస్ట్ పెట్టండి, ఎగ్జామ్ ఉందని అడగండి, చేస్తారు. ఎందుకు చేయరు? ప్రతి ఒక్కళ్ళు కూడా
ఎవరు మన వాళ్ళే, మన మన మీ డిడబ్ల్యూ గారు ఉన్నారు, మీ బిఆర్బి ఎవరున్నారమ్మా? మాకు ఇక్కడ ఇన్ఛార్జ్ కలెక్టర్ సార్ ఉన్నారు మేడం. కలెక్టర్ సార్ దగ్గర కదమ్మా, మీ బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ ఉంటారు కదా. కోఆర్డినేటర్ లేరు మేడం, జాయింట్ కలెక్టర్ ఉన్నారు ప్రెసిడెంట్. ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, క్లాస్ అప్ మీరు తీసుకోండి. తీసుకోండి మంచి జిఎస్ కి. మీరు అంత ఇదిగా ఇబ్బందిగా అంటుంటే ఒకసారి విజేత కాంపిటీషన్ మీ దగ్గర ఇంత ముందు జిఎస్ బుక్స్ ఉన్నాయి, గుర్తుండేదా? చిన్న ఇంకా ఒక 5-6 ఏళ్ల క్రితం ఉండేవి విజేత కాంపిటీషన్ బుక్స్. దాంట్లో అన్ని మొత్తము వెనక బిడ్ బ్యాంక్ ఉంటుంది, తెలుసా మీకు? అవును మేడం. గుర్తుందా అందరికి? గుర్తుంటే ఆ బిడ్ బ్యాంక్ ని ఒకసారి చేస్తే మీ జిఎస్ మీ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఓకే మేడం, ఒకసారి చేయండి. మీరు ఎక్కడ వీకున్నారు, ఎక్కడ కరెక్ట్ గా ఉన్నారని తెలుస్తుంది. అది పెద్ద ఇష్యూ కాదు. 2 మార్కులు ఉన్న దాని మీద ఫోకస్ గట్టిగా చేయండి. దాన్ని కూడా బాగా పక్కన సైడ్. ఇప్పుడు మీరు 6 o'clock కి లేచారు అనుకుంటే రాత్రి 12 గంటలు అంటే మీ మధ్యలో 11 గంటల వరకు అనుకుంటే మధ్యలో మీ పనులకి వాటికి పోగా మీరు ఎన్ని గంటల టైంకి ఒక 8 గంటలు చదువుతారనుకుంటే ఒక 3 గంటలు జిఎస్ ఇవ్వండి, ఒక 5 గంటలు సబ్జెక్ట్ కి ఇవ్వండి. సబ్జెక్ట్ లో 10 యూనిట్లు ఉన్నాయి. నాకు ఇందాక ఒక అమ్మాయి చెప్పారు ఏమని అంటే, నేను ఒక యూనిట్ ని 3 రోజులు చదువుతాను, తర్వాత యూనిట్ చదివేసరికి మళ్ళీ యూనిట్ మర్చిపోతున్నాను. ఒక యూనిట్ ని 3 రోజులు చదివితే ఎప్పుడమ్మా అయిపోవాలి? మళ్ళా చదవాలి కదా మనం. అవును మేడం, విన్నది సబ్జెక్టే కదా. అవునవును, అంటే యూనిట్ లో చాలా టాపిక్స్ ఉన్నాయి కదా మేడం. అయితే సార్ ఒక 1 వీక్ తీసుకోమన్నారు ఒక టాపిక్ ఒక యూనిట్ కి. ఇంత ముందు ఆల్రెడీ ఎగ్జామ్ చదివాం కదమ్మా, మనము చదివాము. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఒక నవల్ లాగా లిజనింగ్ అంతా అయిపోయింది, మొత్తం నవల్ లాగా చదవటం అయిపోయింది. ఇప్పుడు మనం తరోగా చదవాలి. చదువుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఎక్కడ పాయింట్, ఎక్కడ స్ట్రాంగ్ ఉంది, ఎక్కడ వీక్ ఉన్నాము అని తెలిసిపోతుంది. అట్లా చూసుకోండి. ఓకే మేడం. నెక్స్ట్ నీలిమ గారు, లాస్ట్ రెస్పాండెంట్ నీలిమ గారు. నీలిమ గారు ప్లీజ్ రెస్పాండ్. నీలిమ గారు, యా నీలిమ గారు రెస్పాండ్ అవ్వట్లేదు. అమ్మా ఇంకా ఎవరైనా ఒకరు. హలో గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ క్లాస్ ఆల్రెడీ ఇంత ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నాను. జస్ట్ నాకు ఇప్పుడు టెన్షన్ ఎక్కువ అవుతుంది సార్, అంతే, ఏం లేదు. సిలబస్ అవ్వట్లేదు, టైం తక్కువ ఉంది. అంటే నేను గ్రూప్ 2, 3 కూడా ప్రిపేర్ అవుతున్నాను సార్. మీరు టెన్షన్ అవుతుందంటే దాని అర్థం మీరు చదవడానికి రెడీగా ఉన్నారు, టైం సరిపోవట్లేదు, అందువల్ల వచ్చేది దాన్ని స్ట్రెస్ అంటారు. అదే నేను అంగన్వాడీ టీచర్ గా వర్క్ చేస్తున్నా సార్. మేడం లీవ్ ఆప్షన్ ఉందా అని అడిగాను. ఇప్పుడు మేడం లీవ్ గురించి ఆల్రెడీ మాట్లాడారు కదా, మళ్ళీ రిపీటెడ్ గా. మీరు ఎక్కడ చేస్తున్నారమ్మా? నేను హుస్నాబాద్ ప్రాజెక్ట్ మేడం, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఒకసారి పోయి టీచర్ మీ సిడిపిఓ గారిని గెలవండి, సెలవు అడగండి, రిక్వెస్ట్ చేయండి, ఇస్తారు. ఏమి ఇష్యూ లేదు దాంట్లో. లాస్ ఆఫ్ పే మీరు తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే క్లాస్ ఆఫ్ పే ఆప్షన్ ఉందని తెలియదు మేడం, మీరు ఇప్పుడు చెప్పే వరకు కూడా ఆప్షన్ ఉందని తెలియదు. రిక్వెస్ట్ డిడబ్ల్యూ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకోండి. డిమాండ్ చేయకూడదు, రిక్వెస్ట్ చేయాలి. లేదు సార్, అదే అంటే నేను ఇప్పటి వరకు మా మేడం టైం ఇచ్చుకుంటూనే వచ్చారు, పర్లేదమ్మా చదువుకో అనేసి అన్నారు. మీ సిడిపిఓ గారు ఎవరు పేరు? జయ మేడం. ఓకే ఓకే ఓకే. తను అంటే మామూలుగా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ తోనే వచ్చారు మేడం. మీరు ఏమైనా మీ బాధ ఏంటో, మీ లైఫ్ అంబిషన్ ఏంటో వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని చెప్పాలి. మనము వాళ్ళతో కన్స్ట్రక్టివ్ గా మనం వెళ్తే అందరూ చాయిస్ ఇస్తారు. అలాగే మేడం టైం ఇస్తున్నారు కానీ కొలీగ్స్ ఉంటారు కదా, ఇంకే ఇదే సార్ ఎప్పుడు రిపోర్ట్స్ అది ఇది అని ఉంటుంటాయి. మనం పూర్తిగా మనం వెళ్ళి నాకు ఎందుకు లీవ్లు ఇయ్యరు, నాకు హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఇట్లా అడగకూడదు. మన బాధ ఏందో వాళ్ళకి ఇన్ జనరల్ గా చెప్తున్నాం, మిమ్మల్ని ఇంకా కాదు. సో మన బాధను వాళ్ళు అర్థం చేసుకునేలా మనం 1కి 2 సార్లు అడగగానే ఎవరు ఇయ్యరమ్మా, 2వ సారి అడగాలి, 3వ సారి అడగాలి, 4వ సారి అడగాలి. లేదంటే చైతన్య మేడం చెప్పినట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? లాస్ ఆఫ్ పే వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. ఓకే ఓకే, అది ఓకే. దాంతో జాబ్ కి ఏం ప్రాబ్లం రాదు కదా, సర్వీస్ పోయిద్దేమో అనేసి. అదేమి లేదమ్మా. నీకు ఒక మాట చెప్పాలా, నీకు నువ్వు గ్రూప్ 3కి గ్రూప్ 4కి చదువుతున్నావు అంటే జిఎస్ పర్ఫెక్ట్ అవుతావు. తర్వాత టైం నీకు సిడిపిఓకి సరిపోతుంది, ఏం పర్వాలేదు. మీరు అంతా కూడా ఇప్పుడు ఇంత దిగాలు పడితే చదవలేము. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, దాంతో ముందుకు పోవాలి. మీ అందరికి కూడా నా ఫైనల్ వర్డ్ ఏంటంటే, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ, ఎంతమంది వస్తారో చూద్దాం. ప్రతి ఒక్కళ్ళకి 154 మందికి
దీంట్లో ఉన్న 154 మేడం ఎట్ ప్రెసెంట్ 1000 ఉన్నారు యాప్ లో. మరి 1000 ఉన్నారు కదా సార్. నాకు 181 కదా సార్ పోస్ట్లీ 181 సిడిపి 23 అంటే పోటీ ఒక్కటి చాలే కదా మనకి ఒక్కటే చాలు కదమ్మా. అట్లా అనుకొని ప్రతి ఒక్కళ్ళకి సుదర్శన, శైలజ, ప్రియాంక, స్వాతిక, గీత, రాణి, ఎవరు ఇంకా ఎవరు కవిత, ఇప్పుడైతే ఎవరైతే మాట్లాడారో ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ అమ్మా. బాగా చదవండి. ఒక్క నిమిషం మేడం. చైతన్య గారు ఉన్నారా? చెప్పండి. యా, ఇద్దరు చైతన్య గారికి నాగమణి మేడం గారికి అంటే ఎప్పుడో అంటే జనరల్ గా ఎట్లుంటది అంటే ఏదో మేము అప్పుడు డబ్బులు ఇచ్చాము మీరు క్లాసులు చెప్పారు అన్నట్టుగా అట్లా అంటే కమర్షియల్ డేస్ లో ఉన్నాం కదా మేము. అంటే మనం అంటే ఐ మీన్ ఇప్పుడు టైం అట్లా ఆలోచిస్తున్నారు కదా, అట్లాంటి సిచ్యువేషన్ లో అట్లాంటి టైంలో అట్లాంటి పీరియడ్ లో కూడా మీరు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం విన్న క్లాస్ ని గుర్తుపెట్టుకొని అడగగానే వచ్చి మా స్టూడెంట్స్ కి గైడ్ చేసి దాంతో పాటుగా వాళ్ళు కూడా ఆఫీసర్స్ కావాలని మీ ఫ్యామిలీలోకి వెల్కమ్ చేసి మీ విలువైన సమయాన్ని కేటాయించి సో మీ వాల్యుయబుల్ ఇన్పుట్స్ ఇచ్చినందుకు మా స్టూడెంట్స్ అందరి తరపున అండ్ మా తరపున మీ ఇద్దరికి ఐ మీన్ అంటే మన వాళ్ళందరికి అందరు వస్తారు కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా ఇద్దరికి కృతజ్ఞతలు ఒకేసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక మాట అందరికి కూడా వీళ్ళందరికీ కూడా మీరు గట్టిగా చెప్పండి సార్. ఏమి లేదు, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం చాలా అవసరం. ఆ నమ్మకాన్ని నింపుకొని ముందుకు రమ్మని చెప్పండి. అలివేలు, ప్రశాంతి వాళ్ళని కూడా గుర్తు ఇక్కడ కనపడుతున్నారు సార్ ప్రతి ఒక్కరికి. అందరినీ కూడా మేమందరం కూడా అందరికి చెప్తున్నాము ఏంటంటే ఆ టెన్షన్ అన్ని అనుభవించి వచ్చిన వాళ్ళమే మేము ఇక్కడికి. సక్సెస్ ఒక్కసారి రావటం అంటూ మొదలు పెడితే మనము తలుపులు తీసేదాకా కొడుతూనే ఉంటుంది. అవునవునవును, సక్సెస్ దగ్గరికి మనం వెళ్ళడం కాదు, మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. మాకు తప్ప ఎవరికి వస్తాయి అనుకున్నాము. ఈ ఒక్క జాబే కదా సార్ మేము రాసిన ప్రతి ఒక్కటి కూడా వచ్చింది. అది మా సంతోషం, అది మా అదృష్టం కూడా. ఈ రోజు వీళ్ళందరికీ చెప్పే అవకాశం కల్పించారు మీరు మాకు. వీళ్ళు ఇంతమందిలో ఏ ఒక్కళ్ళకో ఇద్దరికో మేము ఉపయోగపడ్డ కూడా చాలా సంతోషము. తప్పకుండా మేడం, తప్పకుండా చాలా మందికి యూజ్ అవుతుంది. మీరు వచ్చినందుకు మీకు మేడం గారికి చైతన్య గారు సైలెంట్ అయిపోయారు. ఒకటే ఒక మాట నేను చెప్పేది ఏంటి అని అంటే ఫోకస్ ని బయటికి వెళ్ళనీయకండి. మీ ఫోకస్ ఆల్వేస్ ఎగ్జామ్ రేపే ఉంది, ఎల్లుండే ఉంది, అలానే చదవండి. ఆ టెంపోతోనే చదవండి. మీకు 3 నెలలు ఉంది. ఇట్స్ వెరీ క్విక్ టైం. అండ్ ఏంటంటే ఆ టైంలో ఏదేం చేయగలుగుతారు అసలు. కాబట్టి మంచిగా చదవండి, ఫోకస్డ్ గా ఉండండి, ఫోన్ ఇచ్చుకోకండి, టైం ని మంచిగా మేనేజ్ చేసుకోండి. మనం ఎంతసేపు చదువుతున్నాం కాదు, ఎంత క్వాలిటీగా చదువుతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ద క్వాంటిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ అవర్స్. ఓన్లీ మన మైండ్ లో ఎంత కూర్చుంది అనేది చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎగ్జామ్స్, రిపీటెడ్ టెస్ట్. ఏంటంటే న్యూస్ పేపర్స్ ని ఫాలో అవుతుండండి. మీకు వీలైతే కనుక ఆల్ ఇండియా రేడియో కూడా వింటూ ఉండండి. ఎందుకంటే ఆల్ ద నేషనల్ కరెంట్ అఫైర్స్ విల్ బి ఆన్ ద ఆల్ ఇండియా రేడియో 8 న్యూస్. ఓకే, మీకు ఇంకా టైం ఉంది అని అంటే కనుక యోజన కురుక్షేత్ర విల్ బి వెరీ హెల్ప్ఫుల్. కొన్ని సమ్ టైమ్స్ ఏంటంటే అన్ని కాదు, వెరీ ఫోకస్డ్. అది కూడా ఏంటంటే మనం చూస్ చేసుకోండి మీ జిఎస్ కోసం అవి ఎంత హెల్ప్ అవుతాయి అని. అది కూడా కరెంట్ అఫైర్స్ కోసం. ఓకే, ఎందుకంటే మీరు జిఎస్ కోసం కరెంట్ అఫైర్స్ ఎలా అని అనుకుంటున్నారు. జస్ట్ గో ఫర్ విత్ ఓన్లీ వన్ మంచి పేపర్. పిచ్చి పాలిటిక్స్ మీద చూసుకోకండి. స్టాండర్డ్ చైతన్య ఒక్కొక్కరు తీసుకుందాము. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, ఫస్ట్ నుంచి అడుగుతున్నారు. వినయ్ గారు, వినయ్ క్రియేషన్స్ ఫస్ట్ రైజ్ చేసారు. వినయ్ గారు తొందరగా రెస్పాండ్ అవ్వండి. సెషన్ మన యాప్ గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు. నెక్స్ట్ మనం మేడం వాళ్ళని పంపించేసి వినయ్ గారు తొందరగా. ఓకే, యా సార్ ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్. నాగమణి మేడం మీ వర్క్ పొద్దు నుంచి ఎలా ఉంటుంది ఒకసారి చెప్పగలుగుతారు? ఓకే, నేను అది ఎందుకు లేండి మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం, నేను మాట్లాడతాను కానీ అదంతా సరే.
ఓకే అమ్మా. మేడం ఈ సెప్టెంబర్ మాసం సార్ మీకు పుట్టిననాడు చెప్పడం మర్చిపోయాం. హ్యాపీ టీచర్స్ డే బిలేటెడ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీరామ హే సార్. ఓకే సార్, ఉంటాం సార్. చైతన్య ఎవ్రీ రాఖీ పౌర్ణమికి రాఖీ పంపిస్తూనే ఉంటది. రెగ్యులర్ పంపిస్తూనే ఉంటది. ఎందుకంటే నేను సార్ అన్నయ్య అనిపిస్తుంటా. అవునవును సార్, ఫస్ట్ తారీఖు జీతం వస్తుంది సార్. ఓకే 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 మేడం. థ్యాంక్ యూ రా చైతన్య. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అందరికీ ఆల్ ది బెస్ట్.